చెరలోనైనా పాడుతా. సో ఈ పాటకు సంబంధించిన వాక్యాన్ని మనం వినబోతున్నాం. అంటే ఎలాంటి ఆపదలో ఉన్నా, వేదనలో ఉన్నా, బాధలో ఉన్నా, బలహీనతల్లో ఉన్నా, కొన్నిసార్లు ఆ ఆపదల్లో మనం ఆ దేవుణ్ణి స్తుతించలేకపోతుంటాం, ఆరాధించలేకపోతుంటాం, ఆయన నామాన్ని గణపరచలేకపోతుంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఎప్పుడైతే ఇలాంటి ఆపద కలిగిన సమయంలో మనము దేవుని యొక్క సన్నిధిలోకి వస్తామో హఠాత్తుగా ఏమవుతుందంటే దేవుని సన్నిధి నుంచి మీరు కూర్చున్నప్పుడు ఒక వాక్కు మీ దగ్గరికి వస్తుంది. ఎ వర్డ్ ఆఫ్ గాడ్ విల్ కమ్. సాలమోన్ జ్ఞానగ్రంథం 16వ అధ్యాయం తీసి పెట్టుకుందాం. సో దేవుని యొక్క వాక్కు మన జీవితంలో అలా వస్తుంది. మన మనసులో ప్రత్యేకంగా ఆ వాక్కే అలాగా ఏదో ఒక బలమైన ఒక బలాన్ని, లేని ఒక ఉత్సాహాన్ని, లేని ఒక ఆనందాన్ని మనకు సమకూరుస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. సడన్లీ అది మన జీవితంలోకి వస్తుంది. మనం ఏమనుకుంటామంటే నా జీవితం ఇక్కడితో ఆగిపోయింది, నా జీవితం ఇక్కడితో ఆగిపోయింది, నేను సమస్తాన్ని పోగొట్టుకున్నాను, నా జీవితంలో ఇక ముందు ఏది రాదు, ఏది కూడా నేను ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో వచ్చేసింది, కాబట్టి నేను ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను అనుకున్నది సాధించలేను. ఐ లాస్ట్ ఎవ్రీథింగ్, బట్ సడన్లీ ఎ వర్డ్ విల్ కమ్, దట్ వర్డ్ విల్ బికమ్ యువర్ హీలింగ్. అది మీకు స్వస్థతగా మారిపోతుంది. స్వస్థత అంటే మన జీవితంలో మనం ఏమనుకుంటామంటే స్వస్థత అంటే కేవలం అనారోగ్యం, కానీ వేదనలో, బాధలో, ఆర్థిక ఇబ్బందుల్లో, బలహీనమైన అవమానంలో ఎలాంటి జీవితం మనం జీవిస్తున్నామో అది కూడా పెద్ద అనారోగ్యం. ఒక అనారోగ్యానికి ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, కానీ మనము పడుతున్న బాధలకి, వేదనకి, శోధనకి, బలహీనతలకు ట్యాబ్లెట్ ఉండదు, అవమానాలకు ట్యాబ్లెట్ ఉండదు. కాబట్టి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం వస్తామో ఒక ట్యాబ్లెట్ లాంటి ఒక వర్డ్ మన జీవితంలో వస్తుంది. ఆ వర్డ్ ద్వారా ఈరోజు నేను సమస్తాన్ని జయించగలిగాను, నేను సమస్తాన్ని జయించగలుగుతాను, ఆ అనుభూతి మన శరీరం అంతా మనము పొందుకుంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ రోజు నుంచి నేను ఓటమి నాకు లేదు, నాకు ఓడిపోయే అవకాశం రాదు, నేను తలగా దీవించబడతాను. ఆ రీతిగా దేవుని యొక్క వాక్కు అంటే సడన్గా ఆత్మహత్య చేసుకోబోయే వ్యక్తికి నూతనమైన ప్రాణం. ఈరోజు నేను ఆత్మహత్య కాదు, నన్ను బలహీనంపరిచే వాళ్ళని నేను బలహీనంపరుస్తాను. ఆ శక్తి మనలో ప్రవేశిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎన్నో విధాలుగా చూడండి, ఉద్యోగం కావచ్చు, ఫైనాన్షియల్ క్రైసిస్ కావచ్చు, అందరూ మనకు వ్యతిరేకంగా మారచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా మన జీవితంలో మనం ఒక్కసారి ఆ పరిస్థితిని ఎదుర్కొంటే, కానీ చూడండి ఆ పునాది నుండి, అంటే వేరు పునాదిలో ఉంటుంది, అక్కడి నుంచి కూడా ఏ సాయం లేకపోతే ఆ చెట్టు ఏమైపోతుంది, పూర్తిగా ఎండిపోతుంది, పడిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా మీ జీవితం ఉన్న ఒకరోజు మీరు దేవుడి సన్నిధిలో ఇలాగే ఏదైతే మీరు ఇప్పుడున్నారో అదే విధంగా వస్తే దేవుని యొక్క సన్నిధి నుండి మీకు ఒక వాక్, ప్రత్యేకంగా దేవుడు ఆ వాక్ని మీరు పొందుకునే విధంగా దీవిస్తాడు. కొందరు చెప్తుంటారు, బ్రదర్ ఈరోజు మీరు బోధించిన ప్రతి ఒక్క వాక్యం నాకే, నేనే ఈ వాక్కులో నేనే ఉన్నాను. కాదు ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను ఎన్నుకున్నాడు దేవుడు. ఈరోజు ఈ వాక్కు ద్వారా ఆ నూతనమైన బలము, ఆ నూతనమైన శక్తి, ఏ రోజు లేనిది ఆ గొప్ప శక్తిని నువ్వు పొందుకోవాలని దేవుడిని దీవించాడు. సో వాక్కు ద్వారా నేను దీవించాలని దేవుడు కోరుకున్నాడు. అయితే ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నువ్వు పొందుకున్నావో, ఎప్పుడైతే ఈ వాక్యం నీ మనసులో, నీ శరీరంలో, నీ ఆత్మలో దూసుకుపోయిందో రెండంచెలు ఖడ్గంలాగా, అప్పుడు నువ్వు ఏమైపోతావంటే ఈ వాక్కు ద్వారా వచ్చిన శక్తి ద్వారా నువ్వు ఒక నిర్ణయానికి వస్తావు. నన్ను బలహీనం పరిచిన వాళ్ళని, నన్ను అవమానం పరిచిన వాళ్ళని, నన్ను వేధించే వారిని, వారి ముందే నేను ఒక సాక్షిగా ఐ విల్ డిఫైల్ దెమ్, అంటే వారిని నేను పనికి రాకుండా చేస్తాను, నేను దేవుళ్ళో ఎదిగి చూపిస్తాను, దేవుడు నన్ను దీవిస్తాడు. ఆ రోజు నాకు వస్తుంది. అంటే ఒకరిని వెళ్ళి ఓడించడానికి శక్తి, బలాన్ని, మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించడం అవసరం లేదు. దేవుడి చేతనే వారు ఓడిపోయే విధంగా మనం తయారు కావచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ శక్తి ఎప్పుడైతే మనలో వస్తుందో మనకు ఆ ఫీలింగ్ వస్తుంది, ఇక ముందు నేను వారి ముందు నిలబడతాను,
ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏషియా ప్రవక్త ద్వారా దేవుడు మనకు సెలవిస్తాడు. ఏమని? నువ్వు ఉన్న చోట, అంటే నువ్వు ఎక్కడైతే ఉండెనో అక్కడే నేను లేవనెత్తుతాను. నువ్వు ఏ ప్రజల ముందు పడిపోయావో వాళ్ళ ముందే లేవనెత్తుతాను. నువ్వు ఎక్కడైతే అవమానం చెందావో, ఏ ప్రజలైతే నీ నుంచి దూరం వెళ్ళిపోయారో అక్కడే వారిని తిరిగి వచ్చే విధంగా నేను దీవిస్తా అన్నాడు. ఇది దేవుని యొక్క వాగ్దానం. కాబట్టి ఎప్పుడైతే ఈ వాక్ వస్తుందో దేవుడు నన్ను లేవనెత్తాడు, దేవుడు నన్ను దీవిస్తాడు, నేను దీవెనకరంగా మారుతాను. నేను ప్రతి ఒక్కరు ఎవరైతే నన్ను ఓటమిగా చూశారో వాళ్ళందరూ ఓటమిని నేను చూసే విధంగా దీవిస్తాడు. ఎందుకంటే దేవుడు ఏషియా ప్రవక్త ద్వారా చెప్పినాడు. ఏషియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. ఐజియా 66లో మనం చదివితే 23, 24, 25లో మన మీదికి ఎవరైతే మాంత్రిక శక్తులు ప్రయోగిస్తారో వారిని మీరు మీ పాదాల కింద తొక్కొచ్చు అన్నాడు. అంటే లోకరీతిగా ఎవరైతే వారి శక్తిని ప్రయోగిస్తారో మన మీద, చాతబడి శక్తులు, చీకటి శక్తులు, అమావాస్య నాడు, పున్నమ నాడు కూడా ఐజియా 66 verse 23, 24, 25 మీరు చదివితే వారిని మీరు పాదాల కింద తొక్కొచ్చు, వారి మరణాన్ని మీరు చూడొచ్చు. అంటే ఐ కెన్ సీ దేర్ డిఫీట్. వారి ఓటమిని నా కళ్ళారా చూస్తాను నేను, ఎవరైతే నన్ను నా గురించి బలైన. కాబట్టి ఈ వర్డ్ ఎప్పుడైతే మనకు వస్తుందో ఆ నూతనమైన బలము మనకు వస్తుంది. సో ఇలాంటి మీటింగ్స్కి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం అనుకోకూడదు లేదు ఏది పొందుకోలేకపోతున్నాం. మీరు అన్ని అధిక విధంగా దీవించబడుతున్నారు. సో ఎప్పుడైతే మనం దేవుడి సన్నిధిలోకి ఇలాంటి కూటాలకు రామో, చూడండి మనం వచ్చాం కాబట్టి ఏదైతే మిమ్మల్ని మింగేయాలని చూసిందో, ఏదైతే మిమ్మల్ని నాశనం చేయాలని చూసిందో దాన్ని మీరు మింగేస్తున్నారు. ఫేరో రాజు మోసే వేసిన కర్ర ముందు ఫేరో రాజు కూడా తన మంత్రికులు కూడా కర్రని వేశారు. అవి కూడా పాములు అయిపోయాయి. మోసే కర్ర కూడా పాము అయిపోయింది, మాంత్రికుల యొక్క కర్ర కూడా. అయితే ఏ పాము ఎవరిని మింగేసింది? మోసే పాము ఫేరో పాములన్నిటినీ, ఫేరో చేసిన మాంత్రికులు చేసిన పాములన్నిటినీ మింగేసింది. చూడండి, మనం దేవుడి సన్నిధిలో రాకపోతే అవి మనల్ని మింగేసేది. ఏది? వేదన, బాధ, దుఃఖము, కన్నీరు, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ కూడా మనల్ని మింగేసేది. ఇట్ కుడ్ హావ్ స్వాలోన్ యూ, బట్ వెన్ యూ కేమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, వెన్ ద లార్డ్ గేవ్ యూ ద వర్డ్, నౌ యు ఆర్ ఏబుల్ టు స్వాలో దెమ్. ఇప్పుడు మీరు మింగేయగలుగుతున్నారు వాటిని. వాటి మీద మీరు అధికారం ఉండదు, మీ అధికారం చెల్లే విధంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు. మీరు నిండిపోతున్నారు శక్తితో. సో దిస్ ఈజ్ హౌ యు ఆర్ బ్లెస్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దట్స్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ ఇన్ విజ్డమ్, సాలమోన్ జ్ఞానగ్రంథం చాప్టర్ 16 verse 12. మందులతో కాదు, మూలికలు కానీ, చూడండి ఆయుర్వేదిక్ టాబ్లెట్లు పనిచేయవు. మందు కట్టులు కానీ, మందు అంటే ఇంగ్లీష్ మందులు కానీ, లేకపోతే చెట్ల మందు కానీ వారి జబ్బును నయము చేయదు, వారి యొక్క వ్యాధిని నయం చేయదు. కాబట్టి ఏ మందులు మీకు పని చేయవండి, కానీ నా వాక్యం మీ జీవితంలో పనిచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. జాన్ చాప్టర్ 15 verse 3 చదవమ్మా. జాన్ చాప్టర్ 15 verse 3. జాన్ చాప్టర్ 15 verse 3. హల్లెలూయా. అందరు చెప్పాలండి హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ఆరాధన, యేసు ఆరాధన. చదువునాను. నేను మీతో చెప్పిన మాట వలన, చూడండి, వాట్ ఎవర్ యు ఆర్ జస్ట్ నాట్ గెట్టింగ్ ఫీడెడ్, నేను చెప్తున్న మాటల వలన, నేను ఇస్తున్న, దేవుడు ఇస్తున్న మీకు ఈ వాక్కు వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. ఇప్పుడే మీరు స్వస్థత పొందుకున్నారు, ఇప్పుడే విడుదల పొందుకున్నారు, ఇప్పుడే మీ కట్లు ఇరిగిపోయాయి, ఇప్పుడే మీ వ్యాధి రోగాలు తొలగిపోయాయి, మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయి, మీ తలుపులు తెరవబడ్డాయి. ఎందుకంటే యేసు ఏమంటాడు తెలుసా? నేనే ద్వారాన్ని. ఐ యామ్ ద డోర్ ఈ సేస్. ఫర్ ఎవ్రీథింగ్ ఐ యామ్ ద డోర్. ప్రతి ఒక్క వాటికి నేను తలుపుని. దేనికి? నీకు పెళ్ళి కావాలా, నీకు బిడ్డలు కావాలా, నీ అప్పులు తీరిపోవాలా, నీ భర్త మారాలా, నీ పిల్లలు బాగా చదువుకోవాలా, ప్రతిదానికి నేనే ద్వారమును. ఐఎమ్ ద డోర్. ప్రతి ఒక్క వాటికి ఐఎమ్ ద డోర్ ఈ సేస్. సో ఎవ్రీ క్రిస్టియన్ హ్యాస్ దిస్ యాక్సెస్. ఈ తలుపు నుంచి పోవడానికి యేసును నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డకి ఆ యొక్క అధికారం, అవకాశం ఉంది. They not only have the authority because we have Jesus, but they have, చూడండి, అధికారం కూడా ఉన్నది,
మనందు నుంచి వెళ్ళే అవకాశం, దే హ్యావ్ ఎ ఛాన్స్ ఆల్సో. ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఉన్నది ఇది. నేనే బోధకుడి, నాకే ఉన్నది కాదు. బట్ ఆల్ దోస్ హూ బిలీవ్ జీసస్, దే హ్యావ్ యాక్సెస్ టు గో త్రూ దిస్ డోర్. ఇప్పుడు ఈ డోర్లో ఎవరైనా రావచ్చా, పోవచ్చా? రావద్దా? కొందరే వస్తారా? చీర కట్టుకున్న వాళ్ళే రావాలి, లంగా జాటికి వేసుకుంటే రావద్దు, అట్లా ఏమైనా ఉందా? మరి ఇట్లిట్లు గంగరేద్దా? నోర్లు ఉన్నాయి కదా, అవునా కాదా? ప్రైజ్లో ఎంతమందికి నోర్లు ఉన్నాయి? మీరు మర్చిపోయి సీట్ కింద పెట్టేసిండ్రా ఏమన్నా? చైర్ కింద ఎక్కడన్నా కొద్దిగా తీసుకోండి అమ్మ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో దేవుడు ఇస్తున్న ఈ వాక్కు ద్వారా దేవుడు ఏమంటున్నాడు? ద మెసేజ్ వాట్ ఐఎమ్ గివింగ్ టు యూ. చదవండి, అదే మళ్ళీ చదవండి. 15:3. నేను ఇప్పుడు చెప్పిన మాట ద్వారా మీరు శుద్ధులైతిరి. చూడండి, నేను చెప్తున్న ప్రతి ఒక్క మాట ద్వారా మీలో ఉన్న ప్రతి ఒక్క మలినాన్ని మీరు తొలగించుకున్నారు. ఆమేన్. సో దేవుడి సన్నిధిలో మనం ఎప్పుడైతే కూర్చుంటామో ఎవ్రీ డర్ట్ ఈస్ రిమోవ్డ్. అంటే ప్రతి ఒక్క సైతాన్ ప్రణాళికలు, ఐజాయా 54:17, ప్రతి ఒక్క బాణాలు నువ్వు వెతికినా దొరకదు. ఆమేన్. నాకు సంతోషంగా లేదు. ప్రైజ్ ది లార్డ్. ఉండని బాణాలు పర్వాలేదు, నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మీరు ప్రతి ఒక్కరూ ఈరోజు దేవుని యొక్క వాక్కు ఏదైతే మనం వింటున్నామో, అది ఏదైతే తీసుకెళ్తున్నామో, వాటన్నిటి నుంచి, ఆ వాక్కు ద్వారా మనం అన్నిటి నుంచి విడుదల పొందుకున్నాం. ఇది మందులతో కానిది, ఏదైతే మీ జీవితంలో మందులతో కాదు, మూలికలతో కాదు, ఏదైతే మీ జీవితంలో కాలేదో. చాలామంది ఆ ఊరు పోతున్నా, ఈ ఊరు పోతున్నా, అక్కడికి వెళ్తున్నా, ఇక్కడికి వెళ్తాను. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? అది ఏది పనికిరాదు, నా మాట నీకు చాలండి. ఒక మాట పలుక, ఒకసారి చూడ, యేసువా నీవు రావా, నాలోకి రావా, నా చింత నుండా, నా యొద్దకు నీవు రావా. ఎన్ని మాటలు? ఎన్ని మాటలు? ఒక మాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. So he says, everyone, those who believe me, they have access regardless. ఏ ఒక్క షరతు లేదు, జుక్నేగానే అంటే తగ్గేదే లేదు. నువ్వు ఫ్రీగా ఏది కావాలా అది. సో దేవుని నమ్ముకున్న వాళ్ళకి అన్నీ ఉన్నాయి. వీరి ముందు మానవుడు కానీ, ఎవరు? మానవుడు. బా ఎంత గట్టిగా చెప్తున్నా, చెవులు గుయ్యి అంటున్నాయి. ఎవరు? ఈవెన్ ద మెన్ అండ్ ద డెవిల్స్ టీమ్ కెనాట్ స్టాండ్ బిఫోర్ యూ. ఒక్క మనిషి నిలబడలేడు. ఒక్క సైతాన్ శక్తి ఈ తలుపు ఏదైతే దేవుడు తెరిచాడో ఆ దాని ముందు నిలవచాలడు. నో పవర్ అండ్ ద స్కీమ్స్ ఆఫ్ మెన్ అండ్ డెవిల్ కెన్ వర్క్ త్రూ యువర్ లైఫ్ బికాస్ యూ హ్యావ్ ద యాక్సెస్. హీ ఈజ్ ద డోర్. ఆయన తలుపు. సో మనం అనుకుంటాం కొన్నిసార్లు, అబ్బా వాళ్ళు అట్లా, ఏం కాదు అమ్మ, దాని నోరు అట్లా, దాని నోరు ఉండొచ్చు కానీ నా దగ్గర జస్ట్ ఇలా చేయి లేపితే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవా వందనం. సో దేవుని యొక్క సన్నిధి ఉన్నది. వారు ఎన్ని విధాలుగా మీ జీవితంలో ప్రయాసపడిన మానవుడు కానీ, సైతాన్ కానీ ఎలాంటి బలహీనతలు మీ జీవితంలో తీసుకురాలేడు. ఎందుకంటే అలాంటి బలహీనతల్లో కూడా ఒక మాట పలుక, ఒకసారి చూడా, యేసువా నీవురా అని పాట పాడేవాళ్ళం మనం, అవునా కాదా? అవును. కాబట్టి వారెవ్వరు కూడా మన జీవితంలో నిలబడలేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఎప్పుడైతే ఈ మాట, ఈ రహస్యం మనం తెలుసుకుంటామో, మనం ఏ నాటికి ఎక్కడ కూడా ఆగిపోం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడ కూడా మన జీవితంలో ఆగిపోం. చాలామంది అక్కడక్కడ ఆగిపోతారు. ఈరోజు ఉన్న ఉత్సాహం రేపు ఉండదు, ఈరోజు ఉన్న సంతోషం రేపు ఉండదు, ఈరోజు ఉన్న ఆ యొక్క నేను రేపటి నుంచి ఇలాగని అడిగే ఒక నిర్ణయం రేపు ఉండదు. ఎందుకంటే ఈ రహస్యం వాళ్ళకి తెలియదు. సో ఎప్పుడైతే యేసు మనకు తలుపు తెరుస్తున్నాడో, అది ఏమంటున్నాడు తెలుసా? ఐ యామ్ ద డోర్.
నీకు తలుపు ఎవరు కాదు, నేనే. నువ్వు నా నుంచే పోవాలి. ఎక్కడి నుంచి పోవాలి? నా నుంచి. ఇప్పుడు నేను మినిస్ట్రీలో ముందుకు పోవాలంటే నేను యేసు నుండే పోవాలి. ఆమేన్. ఆయన అనుమతి లేకుండా, ఆయన అనాయింటింగ్ లేకుండా. ఇప్పుడు నా కడుపు ఇక్కడి నుంచి దూసుకొని ఎవరు పోవాలంటే నా కడుపు లోపల నుంచే పోవాలి కదా. అంటే నాలో ఉన్నదా అన్నిట్లో నుంచే నువ్వు దాటాలి. సో వెన్ యూ మూవ్ ఫార్వర్డ్, ఇట్ ఈస్ ద డోర్ దట్ జీసస్ హిమ్సెల్ఫ్. సో ఆయననే తలపై ఉన్నాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో చాలామందికి వాళ్ళ సొంత అవకాశాలు ఉన్నాయి. సొంత అవకాశాలు అంటే సొంత అడ్వాంటేజెస్. అదేంటంటే అడ్వాంటేజెస్ ఏంటంటే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, సర్టిఫికేట్స్ ఉన్నాయి కొంతమంది దగ్గర. ఓ నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాను, నేను ఎంబీఏ చేశాను, నేను అట్లా చేశాను, నేను అది చదువుకున్నాను, అన్నీ మంచిదే, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో కొంతమంది దగ్గర హ్యూమన్ ఫోర్సెస్ ఉన్నాయి, హ్యూమన్ ఇన్ఫ్లుయెన్స్. కొంతమందికి పలుకుబడి ఉంటుంది, ప్రజల యొక్క పలుకుబడి, 10 మంది తెలుసుంటారు, అక్కడిక్కడ చాలా పేరు ప్రతిష్ట కలిగి ఉంటారు. అవునా కాదా? అవును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మంచి మాట ఏంటంటే అది పని చేయదు. పని చేయదంటే ఇట్ ఈస్ నాట్ ఇనఫ్. అది మీకు మీ జీవితంలో మీ గమ్యం చేరడానికి సరిపోదు. ఏదేది సరిపోదు? మైక్ తీసుకోమ్మా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏమేం సరిపోదు? పలుకుబడి, పేరు ప్రతిష్ట, చదువు, డిగ్రీ సర్టిఫికేట్, పైసా, ఆస్తి అంతస్తు, ఇవి ఏవి కూడా సరిపోదు. దేనికి ఇవి సరిపోమంటే మీ గమ్యం చేరుకోవడానికి ఇవేమీ సరిపోదు. ఆస్తులు అంతస్తులు కలిగి ఉన్నవారి జీవితంలో బలహీనతలు రావా? బాధలు రావా? సర్టిఫికెట్ ఉన్నవారి జీవితంలో రాదా? పలుకుబడి, చాలా గొప్ప పలుకుబడి ఉన్నవారి జీవితంలో అనారోగ్యం రాదా? ఇవేవి సరిపోదు. టు రీచ్ యువర్ డెస్టినీ దీస్ థింగ్స్ ఆర్ నాట్ ఇనఫ్. దే ఆర్ యూస్ఫుల్ బట్ దే ఆర్ నాట్ ఇనఫ్. అది చాలా ఉపయోగపడుతుంది, మనకు అవసరం. అది డబ్బు అవసరం, ఇల్లు అవసరం, కారు అవసరం, ఇవన్నీ చాలా ముఖ్యమైన విషయాలు, మనకు అవసరమైనవి. కానీ ఇది మీ గమ్యాన్ని చేరుకోవడానికి సరిపోదు. కొంతమంది నా జీవితంలో నేను చూశాను, కోటీశ్వరులు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కొక్కసారి నేను అనుకునేవాడిని, ప్రభువా వీరి యొక్క కోరికను దీవిస్తే బోల్డ్ పైసలు ఇస్తారు. నేను చెప్పాను కదా నేను చాలా పేదవాడిని. మీరు కావాలంటే సగోదరి లక్ష్మిని అడగవచ్చు, నేను ఎంత పేదవాడినో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మిమ్మల్ని చూస్తుంటే మీరందరూ ధనవంతులు నాకంటే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇందాక బ్రదర్ క్లెమెంట్ చెప్పినట్టు ఈ స్థలంలో మీరు వచ్చిన అంటే ఇలాంటి దైవజనుడిని పొందుకున్నందుకు చాలా సంతోషించాలి మీరన్నారు. సో ఆ పరిస్థితి వచ్చినోడిని. సో యు నో వై, ఎందుకు ఇది సరిపోదు, ఎందుకు సరిపోదు? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. బికాస్ యు ఆర్ నాట్ డీలింగ్ ఓన్లీ విత్ మెన్. మన సావాసం కేవలం మనుషులతో అయితే మనుషుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ సరిపోతుంది. డబ్బు కలిగిన వాడితో, డబ్బుతో మనము ఇది అయిపోతుంది అనుకుంటే డబ్బు సరిపోతుంది. మనం కేవలం మనుషులతో సావాసం కలిగి ఉండటం లేము. అయితే దేంతో మనం సావాసం, దేంతో మన పోరాటం? హల్లెలూయా. హల్లెలూయా. సో వీఆర్ నాట్ ఓన్లీ డీలింగ్ విత్ మెన్ బట్ వీఆర్ డీలింగ్ విత్ ద స్పిరిట్స్ ఆల్సో. దుష్ట శక్తులతో, అంధకార శక్తులతో, ఈ లోకాన్ని పరిపాలిస్తున్న అధికారులతో మనం పోరాడుతున్నాం, కేవలం మనుషులతో కాదు. ఈ మనిషితో పోరాడాలంటే ఇంకొక మనిషిని వాళ్ళ భార్యకి చెప్తే ఈయన సైలెంట్ అయిపోతాడు. అవునా కాదు? ఇప్పుడు 3 గంటలకు వెళ్తా అనుకున్నా, ఆమె అనేది అనుకో, అక్కడే కూర్చుంటాడు ఆయన. ఆల్రెడీ చెప్పేసింది ఆమె. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. సో ఆ రీతిగా చూడండి, మనిషితో పోరాటం ఇట్ ఈస్ వెరీ ఈజీ. బట్ ఇఫ్ దిస్ మ్యాన్ క్యారీస్ ఎ డెవిల్, యూ కెనాట్ ఫైట్ హిమ్. ఇఫ్ హీ క్యారీస్ ఎ ఈవిల్ స్పిరిట్, యూ కెనాట్ ఫైట్ హిమ్. అమ్మో ఆయన చాలా అట్లా అంటాడు. చూడండి, మీరు పోరాడలేకపోతున్నారు. సొంత భార్య గెలవలేదు, అన్న గెలవలేడు, తమ్ముడు గెలవలేడు, అక్క గెలవలేడు. ఎందుకంటే పోరాటం మనిషితో కాదు కాబట్టి ఆ మనిషిలో ఉన్న దుష్టాత్మతో మీరు పోరాడలేకపోతున్నారు.
వీ బ్లేమ్ దట్ పర్సన్, బట్ యు ఆర్ నాట్ కేపబుల్ టు డూ దట్, టు చేస్ దట్ డివిల్. ఆ దుష్టాత్మని పారదోడానికి మీలో శక్తి లేకపోయింది కాబట్టి మీరు అతన్ని ఏదో చెప్తూ వస్తున్నారు. సో ఎందుకు ఇది సరిపోదు, ఈ సర్టిఫికెట్ సరిపోదు, ఈ చదువు సరిపోదు, ఈ డబ్బు సరిపోదు, ఈ పేరు ప్రతిష్ట సరిపోదు, ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ ముఖ్యం. కానీ ఇదేంతో మీ పోరాటం కేవలం మానవులతో ఈ లోకరీతి జీవితం కోసం అయితే సరిపోతుంది, కానీ దుష్టులతో ఎవరు పోరాడతారు? కాబట్టి సరిపోదు. ఈరోజు మీ దగ్గర డబ్బు లేదనుకుంటున్నారా? మీకు ఇన్ఫ్లుయెన్స్ లేదా? అన్నీ ఉన్నాయి, కానీ సరిపోతలేదు. అమెరికాలో ఉన్నా సరిపోవట్లేదు. అట్లా అని మీరు ఇటు చూడొద్దమ్మా, ఆమె నన్ను చూస్తుంది. అమెరికాలో ఉన్నా సరిపోవట్లేదు. ఎంత గట్టిగా అంటే ఆమె నా గురించి ఫీల్ కావాలని, నన్ను దుష్టుని చేయాలని చూస్తున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. Hallelujah. So when you are dealing with the spirits, the human connection and strength is not enough. When you are dealing with the spirit, even your values are not enough. మీకు ఎంత విలువ ఉన్నా ఆ దుష్టాత్మతో మీరు ఆ యొక్క పోరాటం కలిగి ఉన్నప్పుడు ప్రేమతో, ఏ దుష్టాత్మన మిమ్మల్ని పిలుస్తుందా? సైతాన్ నన్నే ఎన్నో సైతాన్లు రే రారా అన్నది. ఏమన్నది? ఈ లక్ష్మి ఇంటి పక్కకే ఉండే ఓ సైతాన్ త్రైజా అని. ఆ పిల్లకి నేను బైండింగ్ బ్రేక్ చేయడానికి వెళ్ళాను. ఆ పిల్లకి నేను సొంత మామ అవుతా. ఏమైతా? మామ. రే బ్యాటరీకి బంద్యా ఇంక వాడా. ఓ అమ్మ, ఇది చాలా డేంజరే ఉన్నది. ప్రైజ్. చాలామంది పాస్టర్లను కొట్టింది. ఐఎమ్ నాట్ జోకింగ్, ఇట్స్ సీరియస్. మీరు లక్ష్మిని అడగచ్చు, వాళ్ళ పక్కిళ్ళే సైతాన్ పక్కిళ్ళే. అంటే ఆమె అలాంటిది కాదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. వాళ్ళ ఆయన వచ్చినప్పుడే ఆమె మీద సైతాన్ వస్తుంది. హల్లెలూయా. Hallelujah. అంతవరకు ఆమె సెయింటే. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. So your value is not enough. When you are dealing with the spirit, your certificate is not enough. When you deal with the spirits, nothing, your influence is not enough. Praise the Lord. Praise the Lord. So you will need a spirit source. ఎప్పుడైతే ఈ దుష్ట ఆత్మలతో మనము ఆ పోరాటముకి నిలబడతామో అప్పుడు ఈ దూతల యొక్క సావాసం, పరిశుద్ధాత్మ యొక్క శక్తి సావాసం మనకు కావాలి. సో ఎప్పుడైతే ఇందాక బ్రదర్ క్లెమెంట్ అన్న, బ్రదర్ మీ చుట్టూ దూతలను చూస్తున్నాను, నేను రోజు తీసుకుపోతాను, లేకపోతే నా వల్ల కానే కాదు, ఎప్పుడో చచ్చిపోయేవాడిని. ఎప్పుడో చనిపోయాడు. మీలో చిన్న సైతాన్లు ఉన్నాయా? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఏది లేకుంటే ఎవరు రాలేదు కదా ఇక్కడ. హల్లెలూయా. Hallelujah. 20 రేపు మండే సెలబ్రేట్ చేసుకున్న బర్త్డే గర్ల్ కూడా తీసుకొని వచ్చింది. హల్లెలూయా. Hallelujah. కాబట్టి యూ హ్యావ్ టు హ్యావ్ ద సోర్స్ ఆఫ్ ఏంజల్స్, యూ హ్యావ్ టు హ్యావ్ ద సోర్స్ ఆఫ్ ద స్పిరిట్. సో పరిశుద్ధాత్మ శక్తి, ఆ శక్తితో పోరాడే శక్తి మనకు కావాలి. అనుకుంటామంటే ఇది ఉంది కదా, నా దగ్గర ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, ఇది ఏది పనిచేయదు, నాకు విలువ ఉంది. అక్కడ నేను వెళ్తే నా ముఖం చూసి కొంతమంది హాయ్ హలో స్మైల్ కొడితే ఇచ్చేస్తారని, వాళ్ళు ముఖం చూసి నీ స్మైల్ ఎవరికి కావాలి, నేను ఎవరిని తెలుసా, లూసిఫర్ చెల్లెల్ని అంటది అది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. నువ్వు అందంగా ఉన్నాను పెళ్లి చేసుకున్న భర్త కూడా తడేలు మన వేస్తాడు. ఎందుకు? నీ అందాన్ని చూసి వదిలేయచ్చు కదా నిన్ను. కానీ ఆయనలో వచ్చిన సైతానికి అది నచ్చదు. ఆయనకు నచ్చింది ఏంటంటే నువ్వు లోబడిపోవాలంతే. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. కొంతమంది ఏమంటారు తెలుసా, వాడిని గుద్ది సంపేలు పెడతారు, వాడు ముందుకు రాగానే ఫీల్ అయిపోతారు. ఏమండి సార్ అనగానే ఆయన ఫీల్ అయిపోతారు. చూడండి, ఒక డౌన్ అయిపోతారు మొత్తం. ఇంత చెట్టులాగా ఉన్న వ్యక్తిని సార్ ఆయన పెళ్ళాం కాదు, ఏమన్నా ఏం పిలిచింది, అంత తీయగా ఎవరు పిలిచిండ్రు అని. అగో అట్లా అనకు బాబు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ పడితే అక్కడ నోడి చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమె బాధపడుతుంది. హల్లెలూయా. Hallelujah. చూడండి, మీరు అంత ప్రేమగా పిలిచినా, అంత అభ్యాతతో దగ్గరికి పోయినా ఆ దుష్టాత్మకు కనికరం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో నథింగ్, నో వాల్యూ విల్ స్టాండ్ బిఫోర్ దట్. ఎక్కడ కూడా ఏ విలువ, మీరు ఎంత అందంగా ఉన్నా, ఎంత కెమికల్ అట్రాక్షన్ మీరు వేసుకొని పోయినా, కొంతమంది రాత్రి అంతా పూసుకుంటారు, ఎందుకంటే పొద్దున కిలకల కనిపించాలి. అవునా కాదా? ఆ దయ్యాల్లాగా అది పెద్దగా పెట్టుకుంటారు ముఖానికి. ఏటమ్మా వేసుకున్న వాళ్ళు అస్సలు చెప్తలేరు, నువ్వెందుకు మరుస్తున్నావు, ఏం తెలియనట్టు కూర్చున్నారు ముత్తైదుల్లాగా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah.
మీరు నాకు తెలియదు అనుకుంటారు కొంతమంది ముఖాలు ఎందుకు షైనింగ్ అయిపోతున్నాయి, ఇది ఇలా అబ్బా ఈ కెమికల్ వాడుతుందా అనుకుంటా నేను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కాబట్టి నో కెమికల్ విల్ వర్క్ దే సైతానికి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఎలాంటి సోర్సెస్ మీరు ఉపయోగించినా అది పనిచేది. కేవలం పరిశుద్ధాత్మ బేస్డ్ అయి ఉండాలి. ఈ పరిశుద్ధాత్మ ప్లాట్ఫామ్ మనకు ఉండాలి. అంటే దేవుడేమన్నా నువ్వు ఎక్కడ నడిచినా నీ పాదములకు నేను దీపము. కీర్తన గ్రంథం 119 అధ్యాయం 115 వచనంలో ఈ సెడ్ ఐ ఆమ్ ద ల్యాంప్ అండ్ ఐ ఆమ్ ద లైట్ ఫర్ యువర్ వే అన్నాడు. సో ఇఫ్ దిస్ లైట్ ఈస్ నాట్ దేర్, ఎక్కడ మోపిన ఆ వెలుగు మన జీవితంలో లేకపోతే మన జీవితంలో ఓటమియే చూస్తాం మనం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అందరు చెప్దాం ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో జీసస్ ఇస్ ఎవర్ సస్టైన్డ్, అంటే నిత్యము తన యొక్క బలము చేత, తన శక్తి చేత, తన యొక్క సన్నిధి ద్వారా మనము అన్నిటినీ కలిగి ఉండగలుగుతాం. అన్నిటి మీద మన జీవితాన్ని కట్టుకోగలుగుతాం. Amen. ఆయన శక్తి మీద మన జీవితాన్ని, మన మినిస్ట్రీని, మన ప్రతి ఒక్క కోరికలను మనము కట్టుకోగలుగుతాం. Amen. ఇప్పుడు ఒక మాట అంటారు తెలుగులో, కోరికలే గుర్రాలు అయితే. అది గుర్రాలే. కొంతమంది పడుకొని బిల్డింగ్, నాకు ఇలాంటి మొగుడు ఉంటే, ఇలాంటి కారు ఉంటే కంటారు కదా కలలు. కానీ జీసస్ మీద ఆ కలలన్నీ నిజమవుతాయి. ఇన్ జీసస్ ఎవ్రీ డ్రీమ్ విల్ బీ ఫుల్ఫిల్డ్. Amen. అన్ని కలలు ఈ రోజు కాకపోయినా వచ్చే ప్రతి రోజులైనా అవన్నీ ప్రతి ఒక్కటి మీరు పొందుకుంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. యేసుతో మీరు ఇలా ఊహించుకోవచ్చు, ఎక్కడైతే తలుపులు లేవో, ఈ తలుపులు ఉండవు పోవడానికి. మనకెక్కడ తలుపు కనిపించదు, ఎడారియే కనిపిస్తుంది. ఎక్కడైతే తలుపు ఉండదు కదా, అక్కడ ఒక తలుపుని ఏర్పాటు చేస్తాడు. Amen. హీ విల్ మేక్ ఏ డోర్ ఫర్ యూ. Amen. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళొచ్చండి. అరే ఇక్కడ ఎడారిలో డోర్ ఎట్లా వచ్చింది అని సిస్టర్ అన్నా మైకేల్ అనుకోవచ్చు. యు మే థింక్ నో వే, నో డోర్, బట్ ఇన్ జీసస్ యూ విల్ ఫైండ్ ఏ వే. Amen. యూ విల్ ఫైండ్ ఏ డోర్. Amen. ఎక్కడి నుంచి తలుపు వస్తుందో మనకే తెలియదు. Amen. సో దట్ ఈజ్ జీసస్. ఆయన మీద వాటన్నిటిని మనం కట్టుకోగలుగుతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో డోర్ లేకపోయినా కూడా ఒక డోర్ మన కోసమైనా క్రియేట్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. బికాస్ ఇట్ టెల్స్ దట్. ఎందుకు డోర్ ఆయన క్రియేట్ చేయగలుగుతాడంటే ఆయననే తలుపుల మేస్త్రి. హీ ఈజ్ ద కార్పెంటర్. ఆమేన్. అరే మీరందరూ అంత తలుపుల మేస్త్రి అంటే సింపుల్ అనుకున్నారు. జీసస్ ఈజే దుబడబట్టినాడు, మంచోడిని దుబడబట్టేస్తాడు ఆయన. ఆమె గట్టిగా చప్పలు కొట్టి దేవుని పరుస్తాం. ఎలాంటి చెత్తకు పనికిరాని కర్రని కూడా తీసుకొచ్చి అల్మారీలాగా తయారు చేసేస్తాడు. ఇగో ఇట్లా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. షైనింగ్ ఉందా లేదా? ఉంది బ్రదర్. ఉందా లేదా? ఉంది బ్రదర్. అది. సో అలాంటి కార్పెంటర్ వేసి ఎందుకు ఆయన ద్వారం అంటే ఆయన లేని చోట కూడా ఒక ద్వారాన్ని తయారు చేయాలి కదా. కార్పెంటర్ అంటే మంచి మంచి కిటికీలు చేసేస్తాడు, మంచి మంచి ద్వారాన్ని. లేకపోయినా మన కోసం తయారు చేసి యేసే మన కోసం ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. సో నేనే తలుపునంటే హి సేస్ గో అహెడ్, ముందుకెళ్ళు. తలుపు నేను, మూసినోడే లేడు, నువ్వు ముందుకు వెళ్ళు. వెళ్ళొచ్చు. సో హీ విల్ మేక్ వన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఎందుకు దేవుడు నేను ద్వారం అంటాడు? హల్లెలూయా. Hallelujah. సో ఇట్ టెల్స్ us whoever enters through me, hallelujah, Hallelujah. will go in and out and you will find life. If you read in Luke chapter 9, praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Sorry, John chapter 10 verse 9, if you read, he says, I am the door. సో నేను తలుపుని. నాలో మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడి నుంచి వచ్చినా, మీరు కేవలం మీ యొక్క రాకపోకలో మీరు అన్ని దీవెనలు కలిగి ఉండడమే కాక మీరు జీవాన్ని కూడా పొందుకుంటారు. Amen. You will receive life, he says. Amen. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. చదువునా. సో యూ ఫైండ్ క్రిస్టియన్స్ ఆల్వేస్ హ్యావింగ్ ఇనఫ్. ఒక నిమిషం. నేనే ద్వారంని. మీరు అందులో మీ రాకపోకలో మీరు ఏమాత్రం ప్రమాదం కలిగి ఉండరు, మీరు జీవాన్ని పొందుకుంటారు.
సో మీరు ఎక్కడ చూసినా క్రైస్తవులు ఎంత పేదలున్నా మీరు ప్రతి క్రైస్తవుని అంటే క్రిస్టియన్ చూడండి, చర్చికి వెళ్ళినప్పుడు సూటు బూట్ వేసుకొని ఫస్ట్ క్లాస్లో వెళ్తారు. ఏ క్లాస్లో? ఫస్ట్ క్లాస్. ఇంకా కొంతమంది మొర పూలు. ఎవరు చెప్పినమ్మా? ప్రైజ్ ది లార్డ్. అది ఇది హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఎవ్రీ క్రిస్టియన్ విల్ హ్యావ్ ఇన్నఫ్, సరిపోయినంత వాళ్ళ జీవితంలో ఉంటుంది. ఎందుకు ప్రతి ఒక్క క్రైస్తవులో యేసుని నమ్ముకున్న వాళ్ళకి ఇవన్నీ సమృద్ధిగా వాళ్ళు కలిగి ఉంటారంటే, వాళ్ళకి సాధారణంగా డబ్బులు వచ్చే తలుపు ఒకటి ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు వాళ్ళది, ఇంకొక తలుపు, అది పరలోక ద్వారం. ఆమేన్. సో దే గెట్ ఎవ్రీ ట్రెజర్ ఫ్రమ్ దేర్ అనమాట. వాళ్ళకి అక్కడ నుంచి వేరే రకంగా వస్తుంది, వేరే తలుపు ఉంటుంది వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎవరిస్తున్నారబ్బా వీళ్ళకి డబ్బు అని మనం పరేషాన్ అవుతుంటాం, కానీ దే హ్యావ్ వన్ మోర్ డోర్. ఆమేన్. వారికి మరొక యాక్సెస్ ఉంది. అక్కడ నుంచి యాక్సిస్ బ్యాంక్ కాదు, పరలోక రాజ్యం అది. ప్రైజ్ ది లార్డ్. రేపు ఆడ ఏటీఎం దగ్గర నిలబడగలరు, యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం దగ్గర. అలాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. బ్రదర్ చెప్పిండు యాక్సిస్ బ్యాంకు మనకు ఇంకొక యాక్సిస్ ఉంది, ఆడ పోయి ఏటీఎం వేసేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఆ డోరు, నా ఐశ్వర్యం ద్వారా మీకు సమకూరుస్తానన్న ఆ డోరు ఎవరంటే, అది కూడా ఒక మనిషి, అది కూడా కార్పెంటర్ మనిషి. ఆయన పేరు నజరేయుడైన యేసు అంటారు. ఆమేన్. యేసు నజరేయుడైన యేసు. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా గట్టిగా గలమెత్తి నజరేయుడా నా యేసయ్యా,
నేను చాటేదా. ఆమేన్. ఎంత సంతోషంగా చప్పట్లు కొడుతున్నారు. దేవుడు మీ చేతులను దీవించునుగాక. హల్లెలూయా. సో ఈ సేస్ ఎవరైనా ఈ ద్వారం నుంచి ప్రవేశిస్తే వారికి ఎలాంటి అపాయం రాదు, కానీ వాళ్ళు జీవితాన్ని పొందుకుంటారు. దే విల్ రిసీవ్ లైఫ్. నా బీ కేర్ఫుల్ టు రిసీవ్ ది అనాయింటింగ్ నా. సో ఈ క్షణం నుండి దేవుడు మీతో మాట్లాడతాడు. దీవెనకరమైన మాటలు మీరు వినబోతున్నారు. కాబట్టి కొద్దిగా స్ట్రైట్గా కూర్చుందాం. బీ అలర్ట్ టు రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఆమేన్. So if you read in John chapter 10 verse 9 says, I am the door. I am నేను నేనే ద్వారమును, నేనే ద్వారమును, ఎవరైనా ఎవరైనా నా ద్వారా నా ద్వారా ప్రవేశించిన ఎడల వాడు రక్షణ పొందును. రక్షణ పొందును. I am the door. చదవం. అతడు వచ్చుచు పోవుచు ఉండును, వచ్చుచు పోవచ్చు ఉండును. వారికి మేత లభించును. వారికి ఏం లభిస్తుందంట? మేత. ఏనాడు కరువు లేకుండా వాళ్ళు జీవిస్తారు. ఆమేన్. సో దే విల్ హ్యావ్ లైఫ్. లైఫ్ అంటే జీవితంలో అన్ని కలిగి ఉంటాం, జీవం పొందుకుంటారు. సో ఇట్ సేస్ లైక్ దట్, ఐ ఆమ్ ద డోర్ అండ్ సేస్ ఐ ఆమ్ ద రెజరెక్షన్. ఆమేన్. లైఫ్ అంటే నిత్య జీవితం ఎలా వచ్చింది మనకు? యేసయ్య పునరుత్థానమైన తర్వాతనే నిత్య జీవితం వస్తుంది. సో వెన్ హీ సేస్ ఐ ఆమ్ ద డోర్, ఐ ఆమ్ ద లైఫ్ మీన్స్ ఐ ఆమ్ ద రెజరెక్షన్. హల్లెలూయా. హల్లెలూయా. I am the life, I am the resurrection and the life. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. So if you read in John chapter 11 verse 25, so now Jesus not just life, 11:25. అప్పుడు యేసు Ah, నేనే పునరుత్థానమును జీవమును, చూడండి, నేనే జీవమును. నన్ను విశ్వసించువాడు Ah, మరణించినను జీవించును. praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. So he says, so now Jesus is not life, కేవలం జీవమే కాదు, దట్ ఈ సస్టైన్స్ యువర్ లైఫ్. అంటే దేవుడు అంటే యేసయ్య జీవమే కాదు. ఇప్పుడు ఎంతోమంది యేసయ్య పుణ్యం అంటూ మేము బాగా జీవిస్తున్నాము అంటారు, అవునా కాదు? సో యేసయ్య జీవితం ఇచ్చే దేవుడే కాదు. అంత మాత్రాన యేసయ్య అక్కడితో సరిపోదు. అంటే అక్కడితో యేసయ్య యొక్క దీవెన ఆగిపోదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇక ముందు ఏమంటున్నాడంటే, నేను పునరుత్థానమును కూడా. ఐ యామ్ ద రెజరెక్షన్ ఈ సేస్. Amen. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దానికి అర్థం ఏంటంటే, మీలో ఏది చనిపోయినా వాటికి జీవం ఇచ్చే లేపే దేవుడు. Amen. హీ విల్ రెజరెక్ట్ యూ. Amen. Suppose in case anything dies in you, he has the power to bring it back to life. Amen. వాటికి మళ్ళీ జీవం పోసే శక్తి. నేను ఒక 23 సంవత్సరాల క్రితం ఎప్పుడో చనిపోయాను లోకరీతిగా. పరలోకరీతిగా అసలు నేను బ్రతికి ఉన్న వ్యక్తినే కాదు, శవాన్ని. చనిపోయిన ప్రతి ఒక్క వాటికి నూతనమైన జీవితాన్ని పోసి నన్ను మళ్ళీ పునరుత్థానం చేసిన యేసయ్య. Amen. ఈ బ్రాట్ న్యూ లైఫ్. Amen. కాబట్టి మీ జీవితంలో ఏది కూడా మీరు ఒకవేళ చనిపోయింది అనుకోవచ్చు, ఇక నా జీవితంలో దీనికి మళ్ళీ పునరుత్థానం రాదు అని మీరు అనుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. కానీ దేవుడు దీవించి ఆశీర్వదించి నూతనమైన జీవితాన్ని పోస్తాడు. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి దేవ వందనం. తండ్రి దేవా వందనం. బికాజ్ జీసస్ వాజ్ ద ఓన్లీ బ్రెడ్ ఆఫ్, నాట్ ఓన్లీ బ్రెడ్ ఆఫ్ లైఫ్. యేసు కేవలం జీవం ఇచ్చే దేవుడే కాదు, అంటే రొట్టె వలన జీవం ఇచ్చే దేవుడే కాదు. యూ కుడ్ హ్యావ్ ఇంప్రూవ్డ్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. చూడండి, మన ఆహారం ద్వారా కానీ మనకు జీవితం ఇచ్చి ఆ జీవితాన్ని మనం ఇంకా బాగా జీవించే విధంగా చూడండి, జీవం ఇచ్చే రొట్టెనే కాదు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah. కానీ ఆయన పునరుత్థానం కూడా. Amen. అంటే కేవలం ఒక క్వాలిటీలోనే కొంతమంది పనిచేస్తారు, కానీ యేసయ్య యొక్క స్పెషల్ క్వాలిటీ ఏంటంటే, మీలో మరణించి ఉన్న ఏదైనా ఇప్పుడు అనారోగ్యంతో, వేదనతో, బాధతో ఎంతోమంది ఎన్నో విధాలుగా మరణించి ఉన్నారు. ఎన్నో విధాలుగా
బట్ హీ సేస్ ఐఎమ్ ద రెసరెక్షన్. Amen. వాటన్నిటిలో కూడా నేను మీకు జీవంను పోయగలుగుతాను. ఐఎమ్ ద రెసరెక్షన్, ఐఎమ్ ద లైఫ్. హూఎవర్ బిలీవ్స్ ఇన్ మీ ఇఫ్ యు ఆర్ అలైవ్. చూడండి ఇక్కడ ఈ మాట ఏం చెప్తున్నానంటే, నేనే జీవమును, ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. నేనే పునరుత్థానమును, నన్ను ఎవరైనా నమ్మితే మీరు సజీవంగా ఇప్పుడు జీవిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా. Hallelujah. యూ విల్ నెవర్ డై. ఐఎమ్ ద లైఫ్ అంటే ఇప్పుడు మనం అందరం బ్రతికి ఉన్న వాళ్ళమందరం కూడా యేసయ్యని మనం నమ్ముచున్నాం. అవునా కాదా? అవును. మనం జీవితంలో చచ్చిపోం. Amen. అంటే మనలో ఏది కూడా సావదు. వెన్ యూ బిలీవ్ హిమ్, హీ నాట్ ఓన్లీ గివ్స్ లైఫ్ బట్ హీ విల్ నాట్ అలౌ యూ టు డై ఆల్సో. Amen. అంటే చూడండి, యేసుని నమ్ముకునే వాళ్ళు బాధలో, వేదనలో, శోధనలో మనల్ని మరణించడానికి ఇవ్వడు. అవమానంలో మరణించే విధంగా మనల్ని చేయడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. నిందల్లో, కష్టాలు ఎదురైనా నామ్మ యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. సో ఎన్ని విధాలైనా మనల్ని మరణించడానికి అవకాశము యేసులో రాదు. వీ విల్ నాట్ డై. మనం ఈరోజు సజీవంగా ఉన్నాం, యేసుని నమ్ముచున్నామంటే మన జీవితంలో మరణం రాదు, మరణం రానివ్వడు. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో ఒకవేళ మరణించినా కూడా మళ్ళీ జీవితాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా సో వందనం. జీసస్ సెడ్, ఐ యామ్ ద రెజరెక్షన్, ఐ యామ్ ద లైఫ్. హీ హూఎవర్ బిలీవ్స్ ఇన్ మీ, ఇఫ్ యు ఆర్ అలైవ్ యు విల్ నెవర్ డై. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఇఫ్ యు వేర్ డెడ్ యు విల్ కమ్ బ్యాక్ టు లైఫ్. ఒకవేళ మీరు మరణించి ఉంటే ఎక్కడెక్కడ మరణించి ఉన్నారు? ఈరోజు మనం చాలా చోట్ల మరణించి ఉన్నాం, కానీ ఏసేయమంటాడు తెలుసా? ఎక్కడెక్కడ మీరు మరణించి ఉన్నారో అక్కడంతా మీరు సజీవులుగా లేవనెత్తబడతారు, సజీవంగా మీరు దీవించబడతారు. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కేవలం వాక్కు ద్వారా దేవుడు మనల్ని బలపరచలేదు. యేసయ్య ఊరికే వాక్కులు చెప్పి మనకు బలము, శక్తి రావాలని, మనం నమ్మాలని ఆ రీతిగా యేసయ్య చేయలే. ఈ వాక్కు ఏ విధంగా అయితే యేసయ్య చెప్పాడో అదే విధంగా 4 రోజుల క్రితము మరణించిన వ్యక్తి యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి ఒక్క మాట పలికాడు, లాజరస్ బయటికి రా. మరణించిన, ఈవెన్ ఇఫ్ యు ఆర్ డెడ్, హీ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ యూ టు లైఫ్. సో నన్ను నమ్ముకున్న వారు మరణించినా నేను వారికి పునరుత్థానాన్ని ఇస్తాను, వారికి జీవాన్ని ఇస్తాను, నూతనమైన జీవాన్ని వాళ్ళకి ఇస్తా అన్నాడు. Amen. కాబట్టి యేసులో ఉన్న వారికి వారు నమ్మి ఒకవేళ మరణించిన వాళ్ళ జీవితంలో పునరుత్థానం 100% ఉంది. Amen. బ్రదర్ నేను పడిపోయినా, బ్రదర్ నేను అనారోగ్యంతో ఉన్నా, అనారోగ్యం నిన్ను చంపదు, నువ్వు లేవనెత్తబడతావు. నువ్వు లాస్ అయిపోయావు, నువ్వు దీవించబడతావు. నువ్వు బలహీనంగా నీ గురించి ఎన్నో విధాలుగా మాట్లాడారు, నిన్ను ఉన్నతమైన స్థితిలో దేవుడు లేవనెత్తి గౌరవ కిరీటాన్ని నీకు దయచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కాబట్టి ఇలాంటి విషయాలు ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడే మనం దేవుళ్ళో చాలా బలంగా నిలబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఇలాంటి విషయాలు ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడే మనలో ఏది చనిపోయినా మనకు బాధ రాదు. ఎందుకు రాదు తెలుసా? మళ్ళీ పునరుత్థానం అవుతుంది. Amen. రూపాయి పోతే 10 రూపాయలు వస్తుంది. Amen. ఇది వేరే రకం, ఇది ఇన్సూరెన్స్ కట్టినట్టే. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. 10 రూపాయలకి 100 రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తారు చూడు, అలాంటి స్కీమ్లో ఉన్నాను నేను. Amen. సో యేసయ్యని నమ్ముకుంటే నాకు ఏది బలహీనత నా జీవితంలో రాదు. ఒకవేళ వచ్చినా నాకేం పర్వాలేదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో యేసుతో సావాసం కలిగి ఉన్నవారు కేవలం అబ్బా ఆడబోయి విండమా, ఈడబోయి అబ్బా జీసస్ అంటే స్వస్థతపరిచే దేవుడికి ఆడబోతే ఊరికే సర్మన్లు ఇస్తుంటారు, మాట్లాడే గంటల కొద్దీ కూర్చోబెడతారు. సో విత్ జీసస్ ద రిలేషన్షిప్ ఈజ్ నాట్ ఓన్లీ టీచింగ్. కేవలం ఆయన బోధించే యేసయ్యనే కాదు, ప్రాక్టికల్గా లాజరస్ని లేవనెత్తి చూపెట్టాడు.
ప్రాక్టికల్గా లాజరస్ని లేవనెత్తి చూపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో ఆయన కేవలం బోధించే యేసయ్యనే కాదు, ఆయన జీవం ఇచ్చే యేసయ్య, సజీవంగా లేవనెత్తే యేసయ్య, ఆమేన్. మనం జీవించే విధంగా చేసే యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కాబట్టి మీరు ఆ జీవం కలిగిన యేసయ్యని మీరు కలిగి ఉంటే మీరు చేసే ప్రతి ఒక్క బిజినెస్లో, కార్యాల్లో, ఎక్కడ ఏం చేసినా కూడా మనుషులు హిందీలో అంటారు కదా, పరేషాన్ హోగామా అని. ఏమోగా? పరేషాన్ ఆ, వాళ్ళందరూ కూడా అయోమయం అయిపోవాలి. ఇలా చూడాలి బ్రదర్ ఆండ్రూని, వచ్చేసిండులే లైఫ్కి. ప్రైజ్ ది లార్డ్. లాజరస్ని పిలిచినట్టు పిలవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ప్రైజ్ ది లార్డ్. Praise the వాళ్ళు వచ్చేస్తారు, జీవంలోకి వచ్చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ చాలామంది పోతారు, వస్తారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. నేను అందరినీ చూస్తా, ఆ లాజరస్ని యేసయ్య లేపినట్టు ఒక్కొక్కరిని లేపుతూనే ఉండాల్సి వస్తుంది. నాకు అంత పవర్స్ ఇచ్చేసాడు యేసయ్య నాకు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. సో మీరు చేసే ప్రతి ఒక్క కార్యంలో చూసే వాళ్ళందరూ కూడా వండర్ అవుతుంటారు. అరే ఎలాగబ్బా! ఇప్పుడు చాలామంది మన మినిస్ట్రీని చూసి సాటర్డే ఇంతమందికి భోజనం ఎలా పెడుతున్నాడు అక్క, వీళ్ళు తినేది కాక పరిశాన్ ఎక్కువ వీళ్ళకి. తినేసి హాయిగా చికెన్ పెడుతున్నాడు, అది పెడుతున్నాడు, ఇది పెడుతున్నాడు, అబ్బా ఎలా పెడుతున్నాడు. అవునా కాదా? మీరే చాలామంది పరిశాన్ ఉన్నారు, స్పెషల్లీ మా టీం మెంబర్స్ అందరు కూడా. వాళ్ళకి ఎక్కడ ఏ క్లూ దొరుకుతలేదు. పరిశాన్ కొంతమంది సెకండ్ థర్డ్ ఫ్రైడే రాగానే వాళ్ళకి తికమక అయిపోతుంది, రాత్రి నిద్ర వస్తలేదు. ఇంత చికెన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇంతమంది, అది ఇది ఎలా చేస్తున్నాడు అబ్బా మరి. హల్లెలూయా. Hallelujah. ఎంతోమంది పరిశాన్ ఉన్నారు, అస్సలు విషయం చెప్తలేడు మాకు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అలా అట్టనే పరిశాన్ అవుతుంటారు వాళ్ళు, అలాగే వండర్ అవుతుంటారు. మిమ్మల్ని చూసి దే గెట్ వండర్డ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. అయితే ఒక్కొక్కసారి అడుగుతారు, మీరు ఎలాంటి అంటే ఆ ప్రిన్సిపల్, దాన్ని ఏమంటారు తెలుగులో, ఎలాంటి ఆ సిద్ధాంతం కావచ్చు, అబ్బా ఇవన్నిటికీ మీరు ఎలాంటి పద్ధతి, మీరు ఆ సిద్ధాంతం పద్ధతి ఏటి పాటిస్తున్నారు, మీరు ఎలాగా మీరు ఇవన్నీ చేయడానికి ఏ పద్ధతిని పాటిస్తున్నారు, ఎలాగా ఇవన్నీ అంటే వీళ్ళు చాలా, అంటే ఎన్నో రోజులు కనిపెడుతున్నారు, వీళ్ళు దొరకలేదు. సో అలాగే ఈరోజు మీరు మీ అందరినీ దేవుడు దీవించబోతున్నారు. Amen. మీరు ఏమేం చేస్తున్నారు అందులో అంతా చూసే వాళ్ళందరూ కూడా మై పరేషాను ముజే और పరేషాన్ కరో. ఎట్లా అయిందన్నా మీటింగు, పైసలు ఎక్కడ తెచ్చిన ఆవా నన్ను మళ్ళీ. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నేనే పరిశానున్నా, నాకెక్కడి నుంచి వస్తుందని నువ్వు నన్ను అడుగుతున్నావు. అర్థం కాలే. అర్థమైంది. ఇప్పుడు ఇది ఎట్లా వస్తుందని నాకే పరిశాన్. తెలియదు. ఐ డోంట్ నో హౌ ఇట్ కమ్స్, హౌ ఇట్ గోస్. గాలి ఎలా వస్తుంది ఎవరికైనా తెలుసా? తెలియదు. ఆ మాటను గుర్తుపెట్టుకోరు మనం. శబ్దం లేకుండా ఏ విధంగా అయితే గాలి శబ్దమే వినొచ్చు. ఇగో చప్పళ్ళ శబ్దమే వింటున్నారు, కానీ ఈ భోజనం డబ్బు, ఈ హాల్ రెంట్ ఇవన్నీ ఎలా వస్తుందో. అందుకు ఈ పాట మీకు ఒక మై పరేషాను అంటే నేను, ముజే और పరేషాన్ కరో. ఆండ్రూ బ్రదర్ వస్తాడు, బ్రదర్ ఎట్లా బ్రదర్ ఇదంతా మేనేజ్ చేస్తున్నావు, ఆవాజ్ నోరు మూసుకో. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కొంతమంది రాత్రిలో ఫోన్ చేసి, ఆ రిషి ఆయనకేం వాయించిపోవచ్చు కదా, రాత్రి 12 గంటలకు ఫోన్ చేశాడు, అన్నా అది ఎట్లా చేసినావు అన్న, ముచ్చుకో ఇస్ రాత్ తన్హాయి మే ఫోన్ నా కరో ఆవాజ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో చాలామంది అంటారు, బ్రదర్ నేను ఎంబీఏ చదివాను, ఎకనామిక్స్ చదివాను. ఎస్, గుడ్, చదువుకుంటాం మనం. అంటే బిజినెస్ ఇలాగా ఇంత తెలివితేటలు ఎలా వస్తున్నాయి, ఎలా చేస్తున్నావని నువ్వు ఇలాగ ఏమన్నా చదువుకున్నావా? చదివి ఉండొచ్చు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. కానీ దానికంటే మించింది ఏంటంటే దేర్ ఈజ్ ఏ లైఫ్. ఒక జీవం ఉన్నది, మనకు జీవం ఇచ్చే
ఒక జీవం మనకు తోడుగా ఉన్నది ఆమేన్. అన్నిట్లో. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో ఆ జీవం ఏమిస్తుందంటే మనకు శక్తినిస్తుంది. Amen. దట్ లైఫ్, జీసస్ సెడ్ ఐ యామ్ ద లైఫ్, దట్ లైఫ్ గివ్స్ యూ ఫోర్స్ టు మూవ్ ఫార్వర్డ్. Amen. మనం కదలలేమండి అని గాలి వచ్చింది అనుకో ఇట్లా అయిపోతుంటామా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అట్లా వచ్చింది గాలి. సో దట్ ఫోర్స్, ఆ గాలి నా మీద ఉన్నది కాబట్టి నేను లెగిసిపోయా. హల్లెలూయా. Hallelujah. ముందుకు వెళ్ళగలిగాను, లేవగలిగాను, అన్నిటినీ సాధించగలిగాను Amen. బికాస్ ఆఫ్ దట్ ఫోర్స్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో బిఫోర్ యూ స్టార్ట్ ఎనీ వర్క్, ఎందుకంటే ఈ ఫోర్స్ ఇట్లనే రాదు. ఈ బలం, ఈ శక్తి ఏదైతే మనం నడిపిస్తుందో అది ఇట్లనే రాదు. ఎందుకంటే ఏదైతే మనం ఆరంభిస్తున్నామో, ఏదైతే మనం చేస్తున్నామో దానికి ముందుగా మనం ఏం చెప్తున్నాం తెలుసా? ప్రభువా నేను చేయబోయే ప్రతి ఒక్క కార్యంలో మీ హస్తం ఉంటుంది నాకు తెలుసు. Amen. హల్లెలూయా. Hallelujah. మీ వెనక ఉన్న వాళ్ళు, పక్కన ఉన్న వాళ్ళ మీద చేయి పెట్టి ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అందరూ స్టడీ అయిపోయిండ్రు. ప్రైజ్ ది లార్డ్. నా పని అయిపోయింది. అందరూ లాజరస్ లాగా పోయి వండుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే మనం ఏది చేయాలనుకున్నా దేవుని యొక్క హస్తం ఉండాలి. Amen. సో ఏం పలకాలంటే లార్డ్ ఐ బిలీవ్ దట్ యువర్ హ్యాండ్ ఈస్ ఓవర్ మీ. Amen. కొన్ని వేల సార్లు నేను ట్రై చేసినా ఆ చేపలు అమ్ముడు పోలే. పొద్దుగాల 6 గంటలకు లేచి పెట్టినా, 5 గంటలకు లేచి పెట్టినా, ఫ్రెష్ పెట్టినా, నీటిలో పెట్టినా ఆయన చేపలు అప్పుడు పోలే. కానీ నీ పేరు ఎత్తాను ప్రభువా. ఒక్క ఫోన్ చేస్తుంది ప్రతి సండే లక్ష్మి, బోని కాలేదు బ్రదర్ అంటది. ఆ ఫోన్ ఏమని చేస్తుందో మొత్తం చేపలన్నీ అమ్ముడు పోతాయి. Amen. హల్లెలూయా. Hallelujah. ఆయన నామం. నేను చిన్న బిజినెస్ గురించి చెప్తున్నా. ఎప్పుడైతే ఆయన నామాన్ని మనం ఎత్తుతామో అన్నిట్లో ఆ శక్తి మన జీవితంలోకి వస్తుంది. Amen. కానీ మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు మన సొంత సామర్థ్యాన్ని ఉపయోగిస్తాం, బోర్ల పడతాం. అప్పుడు అంటుంటాం బ్రదర్ని మనం ముందు పిలవాల్సింది. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో ఇన్ ఎవ్రీ జాబ్, ఇన్ ఎవ్రీ బిజినెస్, ఇన్ ఎవ్రీ వర్క్, వెన్ యూ సే లార్డ్ యువర్ హ్యాండ్ ఈస్ ఓవర్ మీ, ఉంది అని ఎప్పుడైతే మనం అంటామో అన్ని విధాలుగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో ఏ యూనివర్సిటీ చూడండి, ప్రతి ఒక్క యూనివర్సిటీ నుంచి వచ్చిన సర్టిఫికేట్ చాలా విలువై ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో ఎలాంటి యూనివర్సిటీ కూడా ఇలాంటి జీవితాన్ని ఇవ్వదు. హల్లెలూయా. Hallelujah. సో ఇప్పుడు నేను చదువుకున్నాను లేదో నాకు తెలియదు, కానీ ఈ జీవితం అయితే ఆ సర్టిఫికేట్ ద్వారా రాలేదు, ఇది ఆ యూనివర్సిటీ నుంచి వచ్చింది. Amen. హల్లెలూయా. Hallelujah. సో ఈ ప్రత్యేకమైన ఒక యూనివర్సిటీ ఉన్నది. Amen. సో అందులో చాలా తక్కువ మంది జాయిన్ అవుతారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో దిస్ ఈస్ కాల్డ్ ద యూనివర్సిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. Amen. పరిశుద్ధాత్మ యొక్క యూనివర్సిటీ ఇది. Amen. సో ఈ యూనివర్సిటీలో మనకు అన్ని ఉన్నతమైన స్థితిలోనే మనం పొందుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. Amen. సో దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ అంటే ఎప్పుడు కూడా ఫోర్స్తో, ఎప్పుడు కూడా జీవం కలిగి ఉండే విధంగా ఆ యొక్క దీవెనకరమైన యూనివర్సిటీ ఏదంటే పరలోక యూనివర్సిటీ. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో ఈ దీవెనలన్నీ మీకు ఎక్కడి నుంచి వస్తాయంటే పరలోకం నుంచే వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఒకవేళ మీరు బాగా చదువుకొని ఉన్నా కూడా ఆ చదువుతో పాటు ఈ యొక్క అభిషేకం ఎప్పుడైతే తోడ్పడుతుందో ఆ బిజినెస్ కానీ అది చేసే ప్రతి ఒక్కటి కానీ ఉన్నతమైన స్థితికి ఎదుగుతుంది. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం. యేసు రాజా వందనం. యేసు రాజా వందనం. కాబట్టి నీ ఎదుగుదలకు కారణం ఎవరు? నీ స్వస్థతకు కారణం ఎవరు? నువ్వు దీవించబడడానికి కారణం ఎవరు? నీకు సంతానం కలిగి ఉండడానికి కారణం ఎవరు? ఇది ప్రత్యేకమైన యూనివర్సిటీ ఇది. Amen. కాబట్టి వీటన్నిటికీ కూడా ఒక ప్రత్యేకమైన శక్తి మీ జీవితంలో, నా జీవితంలో వచ్చింది కాబట్టి అవన్నిటిని మనం పొందుకోగలిగాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శక్తి ఏంటంటే సంతానం లేక ఎంతోమంది గర్భము మరణించి ఉండే, ద స్టమక్ వాస్ డెడ్, బ్యారిన్, అవునా కాదు? అవును బ్రదర్. సంతానం లేక ఎంతోమంది, పెళ్ళి కాక ఎంతోమంది. సో అక్కడల్లా కూడా మీ గర్భము పూర్తిగా ఒక సమాధి అయిపోయి ఉండే, ఇట్ వాస్ డెడ్ టోటలీ. కానీ ఎప్పుడైతే ఆ జీవమిచ్చే దేవుడు వచ్చాడు, ఈ సహోదరి గర్భంలో బిడ్డ ఉన్నప్పుడే చచ్చిపోతుంది అన్నారు. నిలబడమ్మా ఒకసారి, నువ్వేనా? అప్పుడు నల్లగుండే తెల్లగైనా అందుకే
ప్రైజ్లో డౌట్ వచ్చింది. ప్రైజ్లో Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో సహోదరి రెండో కూతురు జాయినా తన గర్భంలో ఉన్నప్పుడే డాక్టర్స్ ఏమన్నారు, 3 నెలల పిల్ల ఉన్నప్పుడే చనిపోతుంది అన్నారు. తల్లి కూతురు ఇద్దరు చనిపోతారు. తల్లి కూతురు ఇద్దరు చనిపోతున్నారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడమ్మా? నేను నీతో అన్నాను, నువ్వు నీ సజీవుగా ఉంటావు. నువ్వు ఏం కాదన్నాడు. సో నేను ప్రేయర్ చేశాను, ఈ సహోదరికి చెప్పాను, ఇదిగో మా నీళ్ళ బాటిల్ తీసుకెళ్ళి తాగు. అదే ఫస్ట్ టైం ఆమె నన్ను కలవడం. ఆ నీళ్ళ బాటిల్ ఇచ్చాను, ఏమేమో పోయినాయి ఆమె శరీరం నుండి. బ్రదర్ ఇలా అవుతుంది, బ్రదర్ అలా అవుతుంది. వీళ్ళు గర్భంతో అయితే నేను పురుడు పోసినట్టు అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇంకొక బ్లెస్సింగ్ ఉంది. బ్రదర్ నేను ఇట్లా అయిపోతున్నా, ఆమె ముందే ఎలకలాగా ఉండే ఇట్లా. ఇప్పుడు పర్వాలేదు, కొద్దిగా పర్సనాలిటీ వచ్చింది. అమ్మా నువ్వు అప్పుడు చూసినావు కదా, నువ్వే సాక్ష్యమా. వాళ్ళ ఇంటి కొట్లాటకు వస్తే నువ్వు చెప్పు. ప్రైజ్ ది లార్డ్. సో అట్లా చూడండి ఈ సహోదరి కూడా. సో గర్భంలోనే పిల్లలు చచ్చిపోతున్నారు, తల్లి కూడా చచ్చిపోతుంది. సైన్లు తీసుకున్నారు ఎలిజబెత్ వాళ్ళ ఆమె డెలివరీకి వెళ్తున్నప్పుడు విజయమేరీ హాస్పిటల్లో సైన్లు తీసుకున్నారు. అక్కడ కూడా చెప్పాను, నువ్వు సైన్ అన్న పెట్టుకో, ఏమన్నా పెట్టుకో, ఎవ్వరికి ఏమి కానే కాదు. ఆ రీతిగా దేవుడు. ఆమె ఇంకా బతుకున్నామా? ఆ చప్పట్లు కొడతలేరు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ టెస్ట్ మనీస్ కాదు, ఐఎమ్ ద లైఫ్ అన్నాడు. నేను జీవమిచ్చే దేవుడు అన్నాడు. ఆమేన్. సో ఇది ప్రూఫ్ అయినది. కేవలం వాక్కు కాదు ఏసయ్య సేవకులు, వాక్కు బోధించే సేవకులు కాదు, జీవాన్ని తీసుకొచ్చే సేవకులు. ఆమేన్. జీవాన్ని. Amen. సో దే కెన్ బ్రింగ్ లైఫ్ ఇన్ టు యువర్ డెడ్ ప్లేసెస్. ప్రైజ్ ది లార్డ్. సో ఇవన్నీ కూడా పునరుత్థానపు శక్తి ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తుందో అప్పుడే మనం లేవనెత్తబడతాం. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. సో చాలామంది నిరీక్షణ కలిగి ఉంటారు. దేని మీద? నాకు సర్టిఫికెట్లు ఉన్నాయి, నాకు మంచి టాలెంట్ ఉంది, నేను బాగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాను, నేను మంచి తెలుగు మాట్లాడగలుగుతాను, నేను బాగా కీబోర్డ్ వాయించగలుగుతాను అని చెప్పి ఎంతోమంది దే హోప్ ఆన్ దేర్ ఓన్ థింగ్స్. అలా మీరు ఒకవేళ అలాంటి వాటి మీద మీరు నిరీక్షణ కలిగి ఉంటే అవి ఒకరోజు చచ్చిపోతాయి. వాటి వల్ల ఒకరోజు మన జీవితం చచ్చిపోద్దంటే పైకి రాదు. అది ఎందుకు పనికి రాకుండా పోతుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. సో దోస్ థింగ్స్ విల్ ఫెయిల్. ఇప్పుడు నాకు బాగా వంట వచ్చు అని చెప్పి నువ్వు ఎక్కడ పడితే అక్కడ షాప్ పెట్టినావనుకో, ఏమవుతుంది? అయ్యయ్యో, చిట్టి డబ్బులు అన్నీ వాడేసిన, ఇప్పుడు ఏం చేస్తా? ఎట్లయినా కలుపుతలే, 2 నెలల్లో క్లోజ్ అవుతుంది, 3 నెలల్లో ఇట్లా చేసుకుందాం అంటే ఎన్నో బాధలు పడి. ప్రైజ్ ది లార్డ్. లాస్ట్కి అంటే వాళ్ళు ఇట్లా అన్నారు బ్రదర్, వీళ్ళు ఇట్లా అన్నారు, మనం ఇట్లా అయ్యయ్యో అయిపోయింది, తెలియదు ఎవరికి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నా తప్ప సిస్టర్? కరెక్ట్, మైక్లో చెప్పొచ్చు కదా. హల్లెలూయా. Hallelujah. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. సో ఇలాంటి ఐడియాలు, ఇలాంటి సొంత ప్రణాళికలు కలిగి మనం ఉంటే వన్ డే ఇట్ విల్ ఫెయిల్. బ్రదర్ మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? నేను చెప్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే దీన్ని ఫెయిల్ అయ్యే విధంగా సాతాను చేసే తీర్తాడు. ఫర్ షూర్ ద డెవిల్ విల్ మేక్ యూ ఫెయిల్ 100%. ఎందుకంటే వాడికి తెలుసు ఇది నీ సొంత తెలివితేటలు కాబట్టి, ఈ నీ సొంత వాల్యూ కాబట్టి ఇతను ఎలాగైనా బోల్తా కొట్టచ్చు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో డోంట్ లివ్ లైఫ్ త్రూ హోపింగ్. మన జీవితాన్ని చూడండి, చాలామంది దేవుని మీద కాక మనుషుల మీద ఆధారపడి ఉంటారు. అది భర్తే కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు అండి. తెలంగాణ భాషలో చెప్తే ఎక్కడికి వెళ్ళినా హ్యాండే. నమ్ముకున్నాక నేను ఆయనని ఇట్లా మోసం చేస్తాడని చెప్పొచ్చు కదా, మీకే పెళ్ళయింది. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లల్ని నమ్ముకున్నారు, భర్తను భార్య, భార్యను భర్త నమ్ముకున్నాడు. ఇదంతో నాకు జీవితం చాలా సంతోషంగా ఉందనుకున్నాను. కానీ ప్రేమించి కూడా పెళ్లి చేసుకున్నారు కొంతమంది. అవును బ్రదర్. అవును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఆ రకంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, సో నేను ఎవరికో ఒక్కరికి చెప్తలేను. ఎందుకంటే మనం అనుకుంటాం కొన్నిసార్లు, నాకు నమ్మకం ఉంది, ఆయన
నాకు ఏమాత్రము అలా సొంత కూతురిని నమ్మలేకపోతున్నాం, సొంత కొడుకుని నమ్మలేకపోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఎందరో ఇలా ఫోన్ చేస్తూ ఉంటారు కాబట్టి నేను చెప్తున్నాను, పెళ్ళి అయిన 15 రోజులకే అన్నీ ఎక్కడిదక్కడ సెటిల్మెంట్ అయిపోతుంటాయి. అలాంటి జీవితం మరి నమ్మకంతో పెళ్లి చేసుకున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో వెన్ యూ హోప్ ఫర్ ద థింగ్స్ వాట్ యూ బిలీవ్ ఇట్ విల్ ఫెయిల్. నిజంగా 30 సంవత్సరాలు పెళ్లి జీవితం గడిచిన తర్వాత అతను అస్సలు నా జీవితంలో సాటిస్ఫాక్షనే లేదు బ్రదర్, ఏం లేదు. నేను ఏదైతే అనుకొని పెళ్లి చేసుకున్నానో నా జీవితంలో అసలు లభించలేదు. మరి ఇన్ని సంవత్సరాలు ఇలా ఏదో చేసినప్పుడు బ్రదర్ ఏం చేస్తాం అట్లా. అవునా కాదా సిస్టర్? అవునా కాదా? ఎవరైతే అవునా కాదా? లేలే ఎగ్జామ్ మీకు కాదమ్మా, మీరు చాలా మంచి జీవితం మీ ఆయనలో బంగారం, ఏమో బంగారము, అసలు ఇనుము కానే కాదు మీ ఆయన. ప్రైజులు ఎక్కడ చెక్కు చెదరగుంటా ఉంటాడు మీ ఆయన. ప్రైజులో అంత బాగా పూల బుట్టలు పెట్టి చూసుకుంటారు మిమ్మల్ని. ప్రైజులో. అవునా కాదమ్మా? అది కూడా లేదా? ప్రైజులో. దేవుడు మీ భర్తలను దీవించును గాక. ఈయన కూడా ఆమె అంటున్నాడు. తండ్రి వందనం. సో మీరు ఏదైతే నమ్ముకుంటున్నారో అది మీ జీవితంలో ఒకరోజు ఓటమి తీసుకొస్తుంది. సో డోంట్ లివ్ లైఫ్ త్రూ హోపింగ్, సో లివ్ లైఫ్ త్రూ ద లైఫ్ ఆఫ్ జీసస్. ఆల్ యువర్ హోప్స్ విల్ కమ్ టు పాస్. మీ నిరీక్షణ మీ జీవితంలో నిరాశ తీసుకురాదు. రోమన్స్ చాప్టర్ 5:5లో దేవుడు ఏమంటాడంటే మీ నిరీక్షణ మీ జీవితంలో యేసు పైన నిరీక్షణ నిరాశ తీసుకురాదు, కానీ మీ సొంత వాటి మీద, మనుషుల మీద ఎప్పుడైతే మీరు నిరీక్షణ కలిగి ఉంటారో ఒకరోజు అది ఓటమి, ఒకరోజు అది ఫెయిలియర్ తీసుకొస్తుంది మీ జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో బికాస్ if we hope we will not be disappointed, if we hope the devil will defeat you. సో ఎప్పుడైతే మనము మన సొంత విశ్వాసం మీద మనం ఆధారపడతామో సాతాను ఖచ్చితంగా మనం డిఫీట్ చేస్తుంది. కానీ జీసస్ మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో మనం ఏనాటికి ఓటమి చెందం. ఎందుకంటే ప్రతి ఒక్క ఎదుగుతున్న వ్యక్తి వెనకట్ల సాతాను యొక్క ప్రణాళిక 100% ఉంటుందండి. హల్లెలూయా. హల్లెలూయా. బికాజ్ ఇఫ్ యూ సీ ఎ మ్యాన్ రేసింగ్, ఎవ్రీ డీమెన్ ఈజ్ అవేర్ ఆఫ్ హిమ్. ఒక వ్యక్తి ప్రార్థనలో ఎదుగుతున్నాడు, ఒక వ్యక్తి స్తుతి ఆరాధనలో ఎదుగుతున్నాడు, ఒక వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతున్నాడంటే ప్రతి ఒక్క సాతానికి తెలిసిపోతుంది ఇతను ఎదుగుతున్నాడని. అది కనిపెడితేనే ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. అండ్ ద డీమన్స్ హ్యావ్ ట్రైడ్ ఎవ్రీథింగ్ టు స్టాప్ హిమ్. ప్రతి ఒక్క విధంగా వారిని ఆపాలని ప్రతి ఒక్క ఎదుగుతున్న వ్యక్తిని ట్రై చేసింది సైతాన్. వారిని ఆపాలి, వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేయాలని. కానీ కూడా ఎదుగుతున్న వ్యక్తులు ఎందుకు నాశనం కాలేదంటే వీరి యొక్క విశ్వాసం కేవలం యేసు మీద ఉంది కాబట్టి ఎలాంటి సైతాన్ శక్తుల యొక్క ప్రభావం వాళ్ళ జీవితంలో పనిచేయలేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ సాతాన్లు పనిచేయలేకపోయినాయి? వారి యొక్క ప్రణాళిక పనిచేయలేకపోయింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సాతాన్ ఏం చేసినా అది పనిచేయాలి. ఎందుకంటే వీళ్ళలో ఒక శక్తి లోపల కార్యం చేస్తుంది. సాతాన్ ఎక్కడైతే వీళ్ళు చనిపోవాలని ప్రయాసపడుతున్నాడో అక్కడ ఒక పునరుత్థానం ఉంది లోపల. ఏముంది? పునరుత్థానం. హల్లెలూయా. హల్లెలూయా. సద్రక్ మెషక్ అబేద్నెగోను తీసుకుపోయి ఎక్కడేశారు? అగ్నిగుండంలో వేస్తే అక్కడ ఒక పునరుత్థానం పనిచేస్తుంది. ఏమిచ్చింది అది? వాళ్ళకు జీవాన్నిచ్చింది. సో అలాగా ఎవరైతే మీకు విషం ఇస్తున్నారో, ఎవరైతే మాంత్రిక శక్తులు ప్రయోగిస్తున్నారో, ఎవరైతే మీరు నాశనం అయిపోవాలని శపిస్తున్నారో ఆ శాపాలు పనిచేస్తున్నాయి. కానీ లోపల నుంచి మరొక దీవెన పనిచేస్తుంది. అదేంటి? జీవం మీ ఇస్తుంది. ఒక వ్యాధి రోగం మీరు చచ్చిపోతా అనుకుంటారు, ఒక వ్యాధి రోగం మీరు ఎందుకు పనికి రాకుండా పోతారని అనుకోవచ్చు, కానీ లోపల ఒక జీవం పనిచేస్తుంది కాబట్టి మీరు ఇంకా ఎదుగుతూనే ఉన్నారు. చూసే వాళ్ళు ఆశ్చర్యపోతుంటుంటారు, అరే ఇదేంటిదిరా బాబు, మనం ఈయన చచ్చిపోవాలని విషమిస్తే ఈయన ఇంకా బాగా ఎడుతారు. ఎప్పుడు ఏటా పారమా. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటారు? అమ్మ ఎట్లా నేను ఏమో రేపటి వరకు పోతుంది. డానియల్ రేపటి వరకు ఫినిష్ అనుకున్నారు, ఆయన మెల్లిగా నడుచుకొని వస్తారు.
ఏ డానియేల్ ఉన్నావా? ఉన్నా రాజా, మంచిగున్నా నేను. నా సజీవుడైన దేవుడు నన్ను దీవించాడు కాబట్టి నేను బ్రతికే ఉన్నాను. చూడండి ఏం పనిచేస్తుంది? సింహాల ముందు జీవం పనిచేస్తుంది. సో వెన్ యూ బిలీవ్ గాడ్, a life will work out. సో ఎన్నో విధాలుగా సాతాన్ శక్తి మిమ్మల్ని ప్రయాసపడి చంపాలని చూసినా, బికాస్ ద డీమన్ నోస్ దట్ దెర్ ఈజ్ సంథింగ్ ఇన్ హిమ్ విచ్ ఇస్ నాట్ అలవింగ్ ఎనీథింగ్ టు డై. ఏది కూడా మరణించే విధంగా కార్యం జరగడం లేదు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో యేసు మనతో ఉన్నాడు. యేసు ఏమన్నాడు? ఒక మాట చక్కగా అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే పునరుత్థానం అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా సత్యము. మనము జీవము, యేసయ్య జీవం మనం కలిగి ఉన్నామని మనం నమ్మాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనం నమ్మాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ కూడా మన జీవితంలో మనము ఉపయోగించాలి. ఇది కేవలం మనం విని ఇంటికి వెళ్ళిపోవడం కాదు. ఇవన్నీ కూడా మన జీవితంలో మనం ఉపయోగిస్తే, హల్లెలూయా. హల్లెలూయా. సో ఇలాంటి జీవితానికి, అంటే యేసుని నమ్మి మనం జీవించే జీవితానికి మనకు కావాల్సింది ఏంటంటే మనస్సాక్షి, అంటే తెలివి కావాలి. వీ షుడ్ హ్యావ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద నెంబర్ లార్డ్. 1 థింగ్ ఈజ్ కాన్షియస్నెస్. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో ఈ యొక్క తెలివితేటలు మనము జాగ్రత్తగా ఉండడానికి కావాల్సిన తెలివితేటలు, ఈ కాన్షియస్నెస్ ఏంటంటే హృదయ అంతర్గం నుండి ఒక స్వరం వస్తుంది, ఒక మాట మనకు సెలవిస్తుంది. ఆ సెలవులో ఆ మాటను మనం చాలా జాగ్రత్తగా వాడాలి, చాలా జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా వాటిని మనం వింటేనే జాగ్రత్తగా ఏదైనా చేయగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసు ఆరాధన. యేసు ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. సో మొదటిది కావాలి ఏంటంటే మనకు అనుభవం కావాలి, సావాసం కావాలి. మరి అదేవిధంగా ఒకటి అయిపోవడం, అంటే ఈ కాన్షియస్నెస్, అంటే ఈ యొక్క తెలివి ఏదైతే మనం తెలుసుకుంటామో, ఇప్పుడు హృదయంలో ఒక మాట నా మనసు చెప్తుంది అని మీరు అంటారు, అర్థమవుతుందా మీకు? అవునా కాదా? అయితే ఈ మనసు చెప్పడంలో, మనం వినడంలో ఒక అనుభవం కావాలి. ఇప్పుడు ఎంతోమంది దేవుని యొక్క స్వరం వింటారు, అది ఎక్కడి నుంచో గట్టిగా ఏ బ్రదర్ ప్యాట్రిక్ ఇక్కడ రా అని పిలవదు, లోపల నుంచి చెప్తుంది. సిస్టర్ అన్న మైకిల్ నన్ను ఎంతో ప్రయాసపడ్డారు, ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో విధాలుగా, అంటే నన్ను మార్చడానికి ప్రయాసపడ్డారు, నేను ఏదన్నా మారుతానేమో అని. అంటే తాను యుఎస్లో ఉన్నప్పుడు ఆ ఒంటరితనము ఒక్కొక్కసారి తనను పీడించేది. అయితే నేను ఒక డెడ్ అండ్ డేట్ ఇచ్చిన, సెప్టెంబర్ 10 లోపల మీరు ఇండియాలో ఉంటారు. ఆమె ఎన్నోసార్లు మా కూతురు టికెట్ చేయలే, ఇంకా నాకు అది కాలే, ఏమేమో అన్నావు కదమ్మను, అవునా కాదా? నేను పైకి ఎక్కుతున్నా, నేను దిగుతున్నా, ఏదేదో అన్నది. నేను ఒకటే మాట చివరికి అనేవాడిని, నీ కడుపులో ఏదో గుడుగుడా అంటుంది కానీ నువ్వు సెప్టెంబర్ నెలలోనే వస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు వచ్చింది? సెప్టెంబర్. పక్కా లాక్ చేసుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఈ అనుభవం మనం కలిగి ఉండాలి. ఆ మాట ఆ అనుభవం ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడే అందులో స్థిరముగా నిలబడగలుగుతాం. లేకపోతే యూ కెనాట్ ప్రొఫెసై. నువ్వు ప్రవచనం ఇవ్వలేవు. నేను ఒకటే మాట నమ్ముతాను, నువ్వు బాగా అయిపోతావంటే బాగా అయిపోతావు. దేవుడు నిన్ను దీవిస్తాడంటే దీవిస్తాడు. నేను రిటర్న్ తీసుకోని మాట, ఎందుకంటే నాకు ఆ అనుభవం ఉంది. దేవుడు ఏదైతే మాట్లాడతాడో ఆ మాటలో అనుభవం ఉంది నాకు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి ఆయనతో నాకు సావాసం ఉంది. ఏముంది? సావాసం. దూతలు ఏ విధంగా అయితే తండ్రి దేవునితో సావాసం, పరిశుద్ధాత్మతో సావాసం కలిగి ఉన్నారు, నేను అలా కలిగి ఉన్నాను. సో ఈ కాన్షియస్నెస్, ఈ లోపల మన కాన్షియస్నెస్ ఏదైతే చెప్తుందో దాంతో నాకు సావాసం ఉంది. ఆ కార్యాలు ఏదైతే ఈ యొక్క కాన్షియస్నెస్ చెప్తే జరిగినాయో వాటితో అనుభవం ఉంది మనకి, అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మరి మూడోది ఏంటంటే, నేను దేవుని కార్యం తప్ప వేరే ఏ పని చేయను. అంటే నేను ఆ యొక్క ఆత్మ సావాసానికి, ఆ యొక్క టీంలో, అంటే
ఇప్పుడు మనం ఎట్లా ఒక ఎలోహిం టీమ్గా ఉన్నాం, ఆ పరలోక టీంలో నేను ఒకటైపోయాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఒకటంటే సావాసం కావాలి, ఒకటి అనుభవం కావాలి, మూడోది ఏంటంటే మనం ఒకటైపోవాలి. వి షుడ్ నాట్ బికమ్ టూ. ఒక కాళ్ళేమో పడవలో, ఒక కాలు భూమి మీద ఉండకూడదు. అనుభవము, సావాసము ఒకటైపోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో అప్పుడు మనము అంటే నిద్రలో ఉన్న కొంతమంది ఏది మాట్లాడినా వారికి, ఇప్పుడు చూడండి, కొంతమంది తాగుతారు, కానీ పొద్దున్న లేస్తే నా పాకెట్లో 500 ఉండాలి. ఎంత ఉండాలి? 500. ఆ? 500. నువ్వు తీసినవా? నన్ను అస్సలు ఎడుకులే, మేలో సత్యం పోయి చొల్ల, అది మర్యాద వెయ్యి. ఆయన ఏమంటాడు? పెట్టక్కడ, ఇప్పుడు నువ్వు పెట్టలేదనుకో బాగోదంటాడు, వెంటనే తీసుకొచ్చి పెట్టేస్తుంది. ఎందుకు? భయం. ఇప్పుడు ఇవ్వకపోతే నిజంగా ఆయన అంటే తాగిన మత్తులు కూడా ఆయన కాన్షియస్గా ఉంటాడు. సో ఎప్పుడైతే ఈ అనుబంధం, ఈ అనుభవము మరి ఒకటై ఉంటారో, మీరు అన్కాన్షియస్లో కూడా ఈ కార్యాలు, నేను నిద్రలో లేసి కూడా ప్రేయర్ అలా ప్రేయర్ చేస్తాను యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. బ్రదర్ ఏం కాదు కదా, ఏం కాదని చెప్పేసి పడుకుంటా. నాకు పొద్దున లేసి చెప్తారు వాళ్ళు, పొద్దున్న ఫోన్ చేసి, బ్రదర్ మీరు రాత్రి ఫోన్ చేసిండు కదా, పొద్దున వరకు అంతా బాగా అయిపోయింది. నేను ఎప్పుడు చేసినా చూడండి, ఈవెన్ యూ ఆర్ అన్కాన్షియస్, బట్ వాట్ ఎవర్ యూ స్పీక్ ఇట్ విల్ బీ డన్. ఇది ఎందుకు మీరు చెప్పగలుగుతున్నారు? 24/7 ఆ సావాసంలో ఉన్నారు కాబట్టి మీరు ఏది చెప్పినా ఆత్మలోనే చెప్తారు కాబట్టి అది జరిగే తీరుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో మనం ఆ రీతిగా, సో కాన్షియస్నెస్ ఏముంటుందంటే 3 లెవెల్స్ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒకటి ఏంటంటే అనుభవము, సావాసం, మరి మూడోది ఒకటిగా అయిపోయడం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో వెన్ యూ బికమ్ కాన్షియస్, ఈవెన్ ఇన్ ద అన్కాన్షియస్ ఆల్సో యూ కెన్ వర్క్ ద సేమ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని రోజుల తర్వాత మీరేమైపోతారంటే ఆ టీంలో ఒకటై, ఇప్పుడు చాలామంది మా బ్రదర్ దగ్గరికి రండి మీరు దీవించబడతారు. యు ఆర్ గివింగ్ ఏ ప్రాఫెసీ నౌ. ఆ అలైన్మెంట్ చూడండి, ఈ టీంలో ఒకటే, అరే పిల్లలు కాలేదా, ఇగో బ్రదర్ అట్లా. సో ఆ రీతిగా పనిచేయడం మీరు మొదలు పెడతారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవ వందనం, తండ్రి దేవ వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవ వందనం. పావనాత్మ దేవ. అందుకే పునీత పౌలు గారు కొలెషీయులకు రాసిన లెక్క 3వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చదువుతాం. చివరి వచనంగా చదువుకొని మనం ముగిస్తాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో లెట్స్ రీడ్ కొలెషియన్స్ చాప్టర్ 3 verse 1, 2, 3. చదువమ్మా. మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి. చూడండి, మనం క్రీస్తుతో పాటు ఎలా లేవనెత్తబడ్డాము? సజీవులుగా. కనుక పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షించుడు. దేని మీద మనం మనసు పెట్టుకోవాలి? పరలోకం. అచ్చట దేవుని కుడి ప్రక్కన క్రీస్తు తన సింహాసనము పైన అధిష్ఠించి ఉండును. మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద కాక అచ్చట పరలోకమునందు గల వస్తువుల పైన లగ్నము చేయుడు. 3వ వచనం. ఏలైనా మీరు మరణించితిరి, మీ జీవితము క్రీస్తుతో పాటు దేవుని యందు గుప్తమై ఉన్నది. చూడండి, దేవుళ్ళు దాక్కోనుంది మన జీవితం. ఈరోజు మనమంతా వీఆర్ హిడెన్ ఇన్ క్రైస్ట్, వీఆర్ లివింగ్ బట్ వీఆర్ హిడెన్ ఇన్ క్రైస్ట్. మనం యేసులో దాక్కొనున్నాం. మనం ఎప్పుడో మరణించాం పాపంలో, ఎప్పుడో పాపంలో మరణించాం, కానీ యేసులో దాక్కొనున్నాం. మనం ఎవరిలో దాక్కున్నాం? యేసులో. కాబట్టి మన మనసులను ఎవరి మీద పెట్టాలి? పరలోకం మీద పెట్టాలి. భూలోకంలో ఉన్న సమస్త మీద, అంటే సమస్తం ఏదైతే భూలోకం నుంచి మనకు వచ్చిందో వాటి మీద మన మనసు పెట్టద్దు, వాటి మీద మన విశ్వాసాన్ని పెట్టద్దు, వాటి మీద మన జీవితాన్ని ఆదరించి మనం నడవకూడదు. మన బిడ్డల్ని కానీ, మనం కానీ, మన బిజినెస్ కానీ, ఏదైనా మనం పెట్టాల్సింది ఏంటంటే పరలోకం మీద మనసును పెట్టాలి. సో ఆ అఫెక్షన్లో జీవించాలి మనం.
అలాంటి కోరికలో మనం జీవించాలి, అలాంటి ప్రేమలో మనం జీవించాలి, అలాంటి మనస్తత్వంలో మనం జీవించాలి, అలాంటి అలవాట్లో మనం జీవించాలి, అలాంటి సావాసంలో మనం జీవించాలి. లోకరీతి ఆలోచన యొక్క సావాసం, లోకరీతి యొక్క ప్రేమ, లోకరీతి యొక్క ఆకర్షణ, లోకరీతి యొక్క విలువలు, లోకరీతి పేరు ప్రతిష్ట వల్ల మనం జీవించే వ్యక్తులంగా ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. అందరు చెప్దాం హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే ఇలాంటి ఎన్ని రీతి బలహీనతలైన జీవితం మీ జీవితంలోకి వస్తే, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, వ్యాధి రోగం కావచ్చు, బాధలు కావచ్చు, బలహీనం కావచ్చు, స్టే దేర్, అక్కడే ఉండాలి. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా అందులో నుంచి కదలొద్దు, మెదలొద్దు. డాక్టర్లు కాలు తీసేసినా పర్వాలేదన్నా, నేను ఇక్కడే ఉంటా, ఇక్కడే. కొంతమంది అంటారు కదా, భర్త చనిపోతే రూత్ ఏమన్నది నవమితో, ఏది ఏమన్నా కానీ నిన్ను నేను వదిలేదే లేదన్నది. నీ ఇల్లు నా ఇల్లు, నీ చుట్టాలు నా చుట్టాలు, నేను నిన్ను వదిలిపోను అత్త అన్నది. యాకోబు ఏమన్నాడు, యావే దేవుడితో, నువ్వు నన్ను దీవించినంత వరకు నేను వదిలేది లేదన్న. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మనసు అక్కడే ఉండాలి, మన సావాసం అక్కడే ఉండాలి, మనం సమస్తం అక్కడే కలిగి ఉండాలి, ఏది నీ జీవితంలో వచ్చినా. అందుకే ఆ పాటను పాడను ఇందాక, కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా కృషి చేయుట నేర్పించు, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏదున్న లేకున్నా స్తుతి చేయుట నేర్పించు, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. Praise the Lord. కాబట్టి ఏది ఉన్నా ఏది లేకున్నా ఎన్ని బలహీనతలు వచ్చినా నువ్వేమైపోయావు అని లోకరీతిగా ఎప్పుడో మరణించావు, కానీ యేసులో దాక్కున్నావు, అక్కడే ఉండు. నీకు వచ్చినా రాకపోయినా, పొందినా పొందుకోకపోయినా, దీవించినా దీవించబడకపోయినా, నేను ఇక్కడి నుంచి కదిలేదు లేదు. చాలామంది మనము అలా పారిపోతుంటాం. బట్ ఈ సెడ్, ఐ ఆమ్ ద డోర్, ఐ ఆమ్ ద రిజరెక్షన్. నువ్వు మరణించినా నేను నిన్ను లేవనెత్తుతాను. ఈ మాట మన జీవితంలో మనం మర్చిపోకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. హల్లెలూయా. సో ఆ ఆలోచనని వదలకూడదు, ఆ స్థలాన్ని మనం వదలకూడదు. చాలామంది ఇక్కడ దీవెన పొందుకోకపోతే అక్కడ దీవెన పొందుకోకపోతే ఎక్కడెక్కడో తిరుగుతుంటారు. కాబట్టి ఏది కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఈ విషయాలు మీరు ఎరుగుతారో, నేను చెప్తున్నాను కదా, మీరు మీ యొక్క జీవితంలో అన్నిటినీ పొందుకున్నారని మీరు నమ్మాలి. ఈరోజు మనం విన్న మాటల్లో ఏంటంటే మనం అన్నిటినీ తెలుసుకున్నాం, అవునా కాదా? యూ కేమ్ టు నో ద ట్రూత్ దట్ జీసస్ ఈజ్ లైవ్ అని. ఎక్కడెక్కడ మీరు మరణించారు అక్కడ యేసు మీకు జీవం ఇస్తారని మీరు విన్నారా లేదా? వింటే అక్కడి నుంచి మీరు కదలొద్దు, మనం విశ్వసించాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఎంతమంది ఈరోజు నేను చెప్పిన ప్రతి ఒక్క యేసు క్రీస్తు ద్వారా చెప్పిన ప్రతి ఒక్క మాట నిజమని నమ్మారు? రియల్లీ ఎవరైతే నమ్ముతున్నారు చేతులు పైకి లేపి గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. ఇది నిజంగా మీరందరూ నమ్మారు, ఓకే, ఐ బిలీవ్ దట్ యూ బిలీవ్డ్. బట్ టు బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ట్రూ, యూ హ్యావ్ టు రీడ్ ఎ లాట్. చాలా చదవాలండి, అంత ఈజీ కాదు. టు బిలీవ్ ఎవ్రీథింగ్ అండ్ టు స్టాండ్ ఫర్మ్, బికాస్ యూ హ్యావ్ టు నో ద ట్రూత్. సో యూ హ్యావ్ టు రీడ్ ఎ లాట్. ఇది బాగా వినాలి, లేకపోతే చదవాలి. రెండోది ఏంటంటే యూ హ్యావ్ టు మెడిటేట్. యూ హ్యావ్ టు సిట్ బిఫోర్ ద ఆల్టర్. ఎప్పటి వరకైతే ఆయన సన్నిధిలో మనం కూర్చోము, మనం వీటికి ఈ ట్రూత్లో నడవలేము. ఇది సత్యమని అందులో నిలవాలంటే కష్టంలో అవమానంలో ఉంటామా? ఈ శరీరానికి ఏదైనా రాగంటే ఎవరు బాగు చేస్తారా అని తిరుగుతాం మనం. దవాబీ హోనా దువాబీ హోనా. పట్టాపట్టు వస్తుంది ఆన్సర్ అయితే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ శరీరాన్ని ఎందుకు అక్కడ పోయినామంటే ఏం చేయాలి బెదర్, వాళ్ళు చెప్పిండు తీసుకుపోయినా. ఎందరో ప్రేర్ చేయడానికి వస్తారు, కింద నాడాలు ఉంటాయి. హల్లెలూయా.
ఏముంటుంది? నాడ. కాళ్ళకు నాడ, చేతులకు నాడ ఉంటుంది. అందరు నడుముకు కట్టుకుంటారు, కానీ చాలామంది చేతులకు, కాళ్ళకు, ఈపుకు, మెడకి ఎన్నో నాడాలు కట్టుకొని వస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి దేవా వందనం. సో ఇవన్నీ కూడా మీ నిజ జీవితంలో నమ్మాలంటే చాలా కష్టం. అది బయటపడ్డారు చూడు, చాలా కష్టం. చాలా కష్టం. చాలా అంటే చాలా కష్టం అండి. ఇది మనం చెప్పడానికి నేను నమ్ముచున్నా అని చాలామంది చెప్తారు. హల్లెలూయా. హల్లెలూయా. తల్లినే శపించిన వాళ్ళు ఉన్నారు. నిజ జీవితంలో తల్లిని ప్రేమించాలి, తల్లిని గౌరవించాలి. ఆమె తల్లినా కసయ్య ఆమె అట్లనే డబ్బులు ఉన్నంత వరకు ఉద్యోగం ఉందని బాగా నీలుగుతుంది అంటారు. ఎవరన్నారు ఇది? కూతురు. ఆగో. ప్రైజ్ ది లార్డ్. చాలా నిజ జీవితంలో చాలా కష్టం. ఇప్పుడు ఎందుకు మంచిగా సెయింట్ లాగా కూర్చున్నాడు, 2000 ఎక్కువై నేను గాయపడిపోతాడు. 100% చెప్తున్నా, కావునా కాదా? ప్రైజ్ ది లార్డ్. ఫ్యూచర్లో చూసుకోమా బ్లెస్సీ, నువ్వే సాక్షిగా ఉండాలి నాకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో వన్ థింగ్ వెరీ సీరియస్, సింపుల్, 5 minutesలో అయిపోతుంది. మీరు నిజంగా నమ్మితే, సో వాట్ యూ హ్యావ్ టు డూ? యూ హ్యావ్ టు కన్ఫెస్. Hallelujah. Hallelujah. So let's read Romans chapter 10 verse 9. చివరి వచనం నిజంగా చివరి వచనం. మీరు నన్ను నమ్మండి, మీరు నన్ను నమ్మరు బ్రదర్. మీరు చివరి వచనం మన 5 గంటల దాకా తీసుకోవద్దు. లేదు, లాస్ట్ వచనం. ఈ తర్వాత ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవమ్మా తొందరగా. చూడండి, మీరందరూ చెప్పండి గట్టిగా మళ్ళీ. మీ నోటితో యేసును ప్రభువు అని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తనని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడుదువు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది కూడా మీ జీవితంలో మీరు అనుభవించలేరు, పొందుకోలేరు ఎప్పటి వరకైతే మీరు వాటిని పలకరు. అంటిల్ యూ స్పీక్ అవుట్ యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్. యూ మే బిలీవ్ జీసస్ 100%, బట్ ఇఫ్ యూ డోంట్ స్పీక్ జీసస్. వాడు ప్రతి ఒక్క తప్పుడు సాక్ష్యాలు చెప్పే విధంగానే, తప్పుడు మాటలు మాట్లాడే విధంగానే ప్రతి ఒక్క వ్యక్తిని తయారు చేస్తాడు. బైబిల్ ఏం చెప్తుంది? యు బిలీవ్ జీసస్, యూ హ్యావ్ టు స్టాండ్ విట్నెస్, స్పీక్ విట్నెస్ టు హిమ్. అంటే తప్పులు కాదు మంచిది చెప్పే విధంగా, తప్పులు కాదు మంచిది. ఇఫ్ యు బిలీవ్ జీసస్ యూ స్పీక్ గుడ్. ఐమ్ రైట్ ఆర్ రాంగ్? మంచిది మాట్లాడతా. మీకు బాగా అర్థమవుతుందా? బాగా. ఎంతమంది యేసయ్యని నమ్ముకుంటున్నారు? ఆమేన్. ఎంతమంది మంచి మాటలు మాట్లాడుతున్నారు? హౌ మెనీ యూ స్పీక్ గుడ్ వర్డ్స్? మంచి మాటలు, మంచి సాక్ష్యం. సొంత భర్త గురించి కూడా, సొంత భార్య గురించి కూడా, సొంత తల్లిదండ్రుల గురించి కూడా, సొంత అక్క చెల్లెళ్ళ గురించి కూడా మంచి మాటలు రావండి. పోనీ మినిస్ట్రీ గురించి, మినిస్ట్రీ వ్యక్తుల గురించి, ప్రవక్తల గురించి, గురువుల గురించి, కన్యాస్తుల గురించి, ఇంకా ఎన్నో ఉన్నాయి. ఆ టీచరా వేస్ట్, ఆ టీచర్. హల్లెలూయా. హల్లెలూయా. So the devil destroys you, the human, by making them to do wrong confess. Everybody, they believe Jesus 100%. Am I right or wrong? Yes. అందరం నమ్ముచామండి, నేసే నమ్ముకున్నాం. కానీ బయట వెళ్ళి మనం ఏదైతే మాట్లాడతామో, హిందీలో దాన్ని ఏమంటారు తెలుసా? బటేబాజ్ అంటారు. தமிழில் என்னதான் சொல்லுவாங்கல்ல சிஸ்டர், சொல்கிறதுக்கு என்ன பேச்சு அது? வானவா? ஆம்பா, பிரைஸ் தி லார்ட். பொலிக்கிறோமே, அது கெட்டுதாவாதா? ஹalleluya. அதெல்லாம் ஓல் பேச்சு பேசுவாங்க.
జీవితమే ఫాల్స్ లైఫ్ జీవిస్తాం. యేసుని నమ్ముకున్నాను, నాన్న యేసువే నమ్మునే చొల్లుదల్లా పోయి పేసేదల్లా పోయి లైఫే అబద్ధపు జీవితం జీవిస్తాం. సో ద డెవిల్ మేక్స్ యూ టు కన్ఫెస్ రాంగ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈవెన్ దోస్ హు బిలీవ్ కరెక్ట్లీ, చాలా కరెక్ట్గా యేసయ్య నమ్ముతారు, చాలా పర్ఫెక్ట్గా పెన్ టు పెన్ యేసయ్య నమ్ముతారు. బట్ పెన్ టు పెన్ వాట్ దే కరెక్ట్లీ కన్ఫెస్ ఈస్ రాంగ్ కన్ఫెషన్. సో వెన్ యూ బిలీవ్ కరెక్ట్లీ, యూ హ్యావ్ టు కన్ఫెస్ కరెక్ట్లీ. యేసయ్యని ఎంతగా నమ్ముతామో అంతగా ఆయనకు సాక్షిగా ఉండాలి. యు హావ్ టు స్పీక్ ఆల్ గుడ్ వర్డ్స్. ఒక వ్యక్తి గురించి నువ్వు తప్పు మాట్లాడావు, ఒక సాడిలి చెప్పావు, ఒక ఇంటికి పుల్లబెట్టవు, ఒక జీవితాన్ని నాశనం చేయవు, ఒక వ్యక్తి గురించి యూ విల్ నాట్ స్పీక్. దట్ ఈస్ అ రాంగ్ కన్ఫెషన్. నువ్వు ఏది మాట్లాడినా యేసును కలిగి ఉన్నావు, ఆ మాటలే మాట్లాడతావు, దీవించే మాటలు మాట్లాడతావు. జీసస్ సెడ్, గో బ్లెస్ మై పీపుల్, he said. Jesus, Yahweh God said to Aaron, wherever you go, speak blessing over my people. We confess all curses over his people. And you witness Jesus. And you say, I believe correctly. சின்னப்பதுலேருந்து நம்புகிறோமா? ஏன்னா அது பொருந்துலேருந்து அது தான் அந்த రథతా ఓడినుకుది. ఆ రీతిగా మాట్లాడతాం. బట్ ద వే యూ కన్ఫెస్ జీసస్ ఈజ్ 100% రాంగ్. కరెక్ట్లీ యూ బిలీవ్, కరెక్ట్లీ యూ స్పీక్ రాంగ్ విట్నెసెస్. కన్ఫెషన్ ఈజ్ టోటలీ రాంగ్. నేను ఎక్కడికో చెప్పడం లేదు. భర్త గురించి భార్య, భార్య గురించి భర్త, పిల్లల గురించి తల్లి, తల్లి గురించి పిల్లలు, బయటకు పోనక్కర్లేదు. నా చెల్లెలతో నేను మాట్లాడతలేను. రాంగ్ కన్ఫెషన్. లవ్ యువర్ నేబర్ యాజ్ యువర్ సెల్ఫ్ అని. అతను మూజితా పాకమట. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. నేను ఏదైనా తప్పు చెప్తున్నా? గట్టిగా చెప్పట్లేదు, కొడతలేరు మరి. అన్నపూర్ణ కొడతలేవా ఆమె వెనక? ప్రైజ్ ది లార్డ్. లాజరస్ పిలిచినట్టు పిలవాలన్నా? ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఆమేన్. మిమ్మల్ని దీవించాలని. ఆమేన్. సో టుడే జీసస్ ఈస్ కాలింగ్. ఆమేన్. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. కరెక్ట్ సాక్ష్యం చెప్పడానికి, కరెక్ట్ కన్ఫెషన్ చేయడానికి రమ్మంటున్నాడు. సో ఈ రోజు నుంచి నిజంగా నేను నమ్ముతానని ఇట్లా మాట్లాడింది అనుకో, సో నో 10 సార్లు అదే, ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినా అదే రెవల్యూషన్ ఇవ్వడం వాళ్ళకి. ఇదో ముందన తప్పుడు ఆచిపోరు. హల్లెలూయా. హల్లెలూయా. మొన్న నేను ఒక ఇంటికి వెళ్ళాను. వారు వాళ్ళ సొంత అల్లుడు గురించి చాలా ప్రేయర్ చేస్తున్నారు. ఈ ఖాళీ చేయబడిపోయింది. చాలా ప్రేయర్ చేస్తున్నారు, చాలా సేవ చేస్తున్నారు అల్లుడికి. చాలా మంచోడు అబ్బాయి. ఒకప్పుడు తర్వాత 10 గంటల సేపు చెప్పే స్టోరీ 10 నిమిషాల్లో చెప్పడానికి ప్రయాసపడుతున్నారు. ఇంకా అట్లా స్టార్ట్ అయిందనమాట. అట్లా ఇట్లా అది ఇది. నేను మీరు ఇంత మంచి ప్రార్థన చేస్తున్నారు, ఎందుకు దీవించబడతలేరు? రాంగ్ కన్ఫెషన్. நம்பி எங்கேயோ போகிறோம், நம்ம ఎక్కడెక్కడో పరిగెడుతున్నారు నమ్మకంతో. కయ్యాల పన్ని వాయాలకు ఎడుతుకున్న మాదిరి అవుతుంది. చేతులార కష్టపడి కట్టి నోరార చెడగొట్టుకుంటా. సో డోంట్ కన్ఫెస్ రాంగ్ థింగ్స్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో అతను ఎంతగానో చెప్పాడు. నేను ఒకటే చెప్పాను, 1 వీక్ టైం ఇచ్చి వచ్చిన. ఎవరికి? కాలు చేతులు లేవనేడికి 1 వీక్ టైం ఇచ్చిన. నెక్స్ట్ ట్యూస్డే నువ్వు నా దగ్గరికి వస్తావు. ఆమేన్.
యూ విల్ కమ్. Amen. బట్ ద వే యూ స్పోక్ అబౌట్ యువర్ సన్ ఇన్ లా ఇస్ టోటలీ రాంగ్. ఈ మాటలు ఇలా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఎంత ప్రార్థన చేసినా ఈ ప్రార్థనలు దేవుడు వింటలేడు. మనం దీవించబడ్డం లేదు, మనం కష్టపడుతున్నాం, ఎక్కడెక్కడో కష్టపడి ఏదో చేసుకుంటాం, బట్ నాట్ త్రూ బ్లెస్సింగ్స్, నాట్ త్రూ బ్లెస్సింగ్స్. వై? రాంగ్ కన్ఫ్యూషన్. ఇక్కడ బాగా శుతిస్తావు, నువ్వు రా, నువ్వు ఇంటికి రా, నేను చూపెడతా. నా సాయంత్రం పూట ఫాస్టింగ్కి రైలు నా బ్రదర్ రొమ్మ చొట్టుకున్నాను. నేను చాలా చెప్దాం అనుకున్నా కానీ నా నోరు దేవుడు కట్టేసిండట. ఎందుకు కట్టేసిండు? ఫాస్టింగ్ ఉన్నాను. సాతాను అలాగే ఉపయోగిస్తాడు. నిన్ను ఫాస్టింగ్ ఉన్నా వదలడు, నువ్వు మేకప్ చేసుకున్నా వదలడు. హల్లెలూయా. Hallelujah. సో ఆ రీతిగా ఆ కన్ఫెషన్ రాంగ్ వల్ల నీకు దీవెన వస్తలేదు. ఈ రోజు నుంచి నీ అల్లుడిని దీవెనతో మాట్లాడు. Amen. ఈజ్ ఎ బ్లెస్సింగ్. ఆయన పడకపోయి ఉంటే నువ్వు సేవ చేసేవాడు దానివి కావు. నీ అల్లుడికి ఒక పెద్ద వ్యక్తి చిన్నోడికి చేయాలంటే కష్టం. కానీ గాడ్ హెస్ గివెన్ యూ అన్ ఆపర్చునిటీ టు బ్లెస్ యూ లైక్ జోబ్. Amen. జోబుని దీవించే విధంగా ఇతన్ని వాడుకుంటున్నాడు దేవుడు. నువ్వేమంటున్నావు? ఈ దరిద్రుడు అన్న. ఇన్నాళ్ళు నా అల్లుడు చాలా మంచోడమ్మా, నా కొడుకు అన్నావు. ఇప్పుడు ఏమైండు? దరిద్రుడు అయిపోయిందా? ఏనా వాయ, అది వాయా కచ్చరకుండి అని. నేను అట్లా కాదు. నేను తప్పుగా చెప్పవచ్చు, నన్ను మీరు ఏదో అనుకోవచ్చు, కానీ నేను నిజం చెప్తున్నా. నువ్వు ఇలా చేస్తే వచ్చిన వాళ్ళకందరికీ కూర్చేసి టీచి చెప్పడం మొదలు పెట్టడం మీరు బంద్ చేస్తే, మంచి మాటలు చెప్పు కూర్చేసి. నీ అల్లుడు గురించి అందరు కలిసి ప్రేయర్ చేయండి, దీవిస్తాడు. ఈ రోజు వరకు దేవుడు నీ ప్రార్థన వినలే. టుడే ఐఎమ్ స్పీకింగ్ బ్లెస్సింగ్ ఓవర్ యువర్ ఫ్యామిలీ. Amen. నువ్వు ఇలా చేస్తేనే దీవించబడతావు. Amen. లేకపోతే నీ కొడుకు, నీ అల్లుడు లేవడు. ఇలా చేయి, 1 వీక్ తర్వాత నాకు ఫోన్ చేయి. 100% దేవుడిని దీవించి ఆశీర్వదిస్తాడు. Amen. వాళ్ళ భర్త లేసి ఏమన్నారు తెలుసా? బ్రదర్, ఇన్ని రోజులు మేం చేసిందే రైట్ అనుకున్నాం, కానీ మేము ఇంత చేసి కూడా నిజంగా మా మాటల వల్ల నా అల్లుడి జీవితంలో దీవెన రాకుండా ఆపింది మేమే. వీఆర్ ద కాజ్ ఫర్ హీ ఈజ్ నాట్ గెటింగ్ హీల్డ్. ఆయన జీవితంలో దీవెన రాకుండా పోవడానికి కారణం నేను. కానీ నీలాంటి డేరింగ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు బ్రదర్. అందరం మలం పెట్టి మాట్లాడతారు, కానీ దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మీరు సూటిగా మాట్లాడతారు. ఈ హృదయం ఒకసారి కోసుకోపోతుంది. ఈ బ్రదర్ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, కానీ సత్యం ఈ రోజు వరకు సాతాను మనల్ని మోసం చేసిందండి. మనం ఎన్నో విధాలుగా దేవుడు మాటలు పలుకుతాం. నా మినిస్ట్రీలో ఒక్క అలవాటు, ఒకరి గురించి చెప్పే వ్యక్తి నా రూమ్లోకి రావద్దు. సాడిలి చెప్పే వ్యక్తి నా రూమ్లోకి రావద్దు, నేను రానియను. ఒక సహోదరి, బ్రదర్ నాకు అరగంట టైం ఉందంటే, అరగంటనే చాలు బ్రదర్ నేను వస్తా అని వచ్చింది నా దగ్గరికి. అరగంట మాట్లాడింది నా దగ్గరికి వచ్చి. అయితే నేను అన్నాను, అమ్మ టైం అయిపోయింది పోదామని వెనుక ప్రేయర్కి వేరే దగ్గర ప్రేయర్ ఉంది పోవాలి. బ్రదర్ నేను మీతో మాట్లాడాలని వచ్చిన, మరి అరగంట మాట్లాడినావు కదా, ఏం మాట్లాడు? అది వాళ్ళ గురించి వీళ్ళ గురించి. నేను నీ గురించి అనుకున్నావని, నాకేం తెలుసు నువ్వు వాళ్ళ గురించి మాట్లాడు. ఆ రోజు నుంచి ఆమె వేరేల గురించి మాట్లాడదు. ఆ మినిస్ట్రీలో ఎవరెవరి గురించి మాట్లాడతారు నాకు తెలియదు, కానీ నా రూమ్లో మాట్లాడరు, నా ముందు మాట్లాడరు. నేను ఒప్పుకోను. నేను జోక్ చేస్తాను అంతే. నా పిల్లలందరితో మాట్లాడతాను, నా కూతురులాగా, నా సొంత కన్న కూతురులాగా అందరు నాతో ఫ్రీగా ఉంటారు. అలాగే పెరిగారు వాళ్ళు. కానీ ప్రేయర్లో అంత ఫ్రీడమ్ లేదు. ఓన్లీ వెన్ ఐఎమ్ ఫ్రీ. అది కూడా ట్యూస్డే ఒక అరగంట వాళ్ళకి టైం ఇస్తాను. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడి మీ అందరినీ అద్భుత రీతిగా దీవించాలని ఈ యొక్క సాతాన్ ప్రణాళికను, ఆ సంఖ్యల నుంచి మీకు విడుదల ఇస్తున్నారు. Amen. టుడే ద లార్డ్ హస్ బ్రోకెన్ ఆల్ ద చైన్స్. జెరమియా చాప్టర్ 40:4 says, I am going to break all the chains. Amen. ప్రతి ఒక్క సంఖ్యలను ఇప్పుడు దేవుడు విడగొడుతున్నాడు. Amen. ఈ రహస్యం మనకు తెలియదు. మనం ఏదో చాలా మంచిది చేసుకుంటున్నాం, ప్రేయర్లో ఉండి అనుకుంటున్నాం. మనం డైలీ వెళ్ళి మాస్కి వెళ్తున్నాం, రోజుల్లో ఉన్నాం, దాంట్లో ఉన్నాం, దీంట్లో ఉన్నాం అనుకుంటున్నాం. ఆడ ప్రేయర్కి పోయినా యాడ పోయినా సైతాను వదల్లే. తప్పుడు సాక్ష్యం పలికే విధంగా మనల్ని వాడుకున్నాడు. ఈ యూజ్లెస్
టు స్పాయిల్ అదర్స్. వేరేళ్ళ జీవితంలో వేరేళ్ళ ఆశీర్వాదం నాశనం చేయడానికి మనల్ని బాణాలుగా వాడుకున్నాడు ఆ సాతాన్ గాడు. ప్రేయర్లో ఉన్న మనల్ని, స్తుతి ఆరాధనలో ఉన్న మనల్ని వాడుకున్నాడండి వాడు. అంత బలహీనమైపోయాం మనం. కానీ ఈరోజు లేవనెత్తబోతున్నాం. సాతాన్ మనని అనగదొక్కాలనుకున్నాడు, కానీ ఒక్క జీవం మన జీవితంలోకి వచ్చింది. ఆ యేసయ్య జీవం, ఆమేన్. సమృద్ధి కలిగిన జీవితం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. సో ఎప్పుడైతే ఇలాంటి నిజ జీవితంలో ప్రవేశిస్తామో, ఎంతమంది ప్రవేశించారు ఈరోజు సత్యమైన జీవితంలో? ఏమా పాది తన పాది అప్పుడో మా కళ్యాణ అయితే ప్రిపేర్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే నిజ జీవితంలో మనం ప్రవేశిస్తామో, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మహిమను పొందుకుంటాడు. ఆమేన్. గాడ్ విల్ రిసీవ్ గ్లోరీ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో అయితే ఎప్పుడైతే మన నిజ జీవితం, ఇలాంటి నిజ జీవితంలో మనం ప్రవేశిస్తామో, ప్రవేశించిన ప్రతి ఒక్క బిడ్డ దేవునికి సాక్షిగా జీవిస్తాడు, ఆమేన్. దేవునికి సాక్ష్యం ఇస్తాడు. అక్కడ పెద్ద చిన్న, నా బ్లెస్సింగ్, నా అనాయింటింగ్, అది ఇది. బ్రదర్ క్లెమెంట్ హ్యారీ గారు ఏమన్నారు? బ్రదర్ నేను చాలామంది ముందు బోధిస్తున్నా, కానీ మా ప్యాట్రిక్ బ్రదరే ఏమన్నాడు? చూడండి, ఆత్మలో ఉంటే ఆ తగ్గింపు ఉంటుంది. సో వీ హ్యావ్ టు టెస్టిఫై హూమ్ గాడ్. దేవునికి సాక్షిగా నిలబడాలి. ఏం నిలబడాలి? సాక్షిగా. మనం దొంగలు, మనము సాక్షి. నెక్స్ట్ ఎప్పుడు ఇస్తావు సాక్షి? వచ్చేవారం. ఎప్పుడు? వచ్చేవారం, వచ్చే నెల. అప్పుడు తర బ్రదరా తిరుమ వరైలే 2 కాలు నల్ల ఐట విరిపాడు అప్పో తరపారు. ఒక సహోదరి ఉరికొచ్చింది, డబుల్ బెడ్రూమ్ వచ్చింది, సాక్ష్యం ఇస్తాను. ఆ తర్వాత మనసు మారిపోయింది, అది ఆగిపోయింది. అండి రాలే బ్రదర్, ప్రేయర్లో పెట్టు ప్రేయర్. నువ్వు వచ్చి చెప్తాను, అది నువ్వు మర్చిపోతే నేను ఎక్కడ గుర్తుపెట్టుకుంటా? ఇంతసేపు ఏడ్చింది, ఇప్పుడు నవ్వుతుంది చూడ ఆమె. హల్లెలూయా. हालेलुया। She came running. I will testify. I will give. Brother, एक बात बोलना है. क्या है? मेरे को आ गया डबल रूम. मैं कल विटनेस दे रही हूँ. हाँ ठीक है. ఆ ఫ్రైడే వచ్చి ఇస్తానది. ఆ తర్వాత మనసు మారిపోయింది. సెకండ్ డబుల్ బెడ్రూమ్ ఆగిపోయింది. నేను సింపుల్గా సూపర్గానే ఉంటా, ఎందుకంటే నాకు తెలుసు నువ్వు అన్న మాట తిరిగి తీసుకున్నావు, ఆ సర్టిఫికేట్ కూడా కింద డౌన్ అయిపోతుంది. దాంట్లో 3 స్టెప్స్ ఉంటాయి దేంట్లో డబుల్ బెడ్రూమ్ రావాలంటే. ఫస్ట్ ఏ కలర్ ఉంటుందమ్మా అన్నపూర్ణ? గూగుల్లో కొడితే వస్తుంది. ఫస్ట్ యాష్ కలర్లో ఉంటుంది, తర్వాత ఎల్లో కలర్లో వస్తుంది, తర్వాత గ్రీన్ కలర్ అయిపోతుంది. అప్పుడు నీకు ఫ్లాట్ వచ్చినట్టే. అరే బ్రదర్, నీకు ఇదంతా అన్నీ తెలుసు నాకు, నువ్వు ఎల్లోలోనే ఉన్నావు ఇంకా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. So we have to glorify God. If you read in Luke chapter 17, బ్రదర్ లాస్ట్ వచనం అని మళ్ళీ ఒకటి ఇచ్చిండు, లే ఇది చదవ, నేను చెప్పేస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. లూక్ చాప్టర్ 17లో 10 మంది కుష్టి రోగులు. ఎంతమంది? 10 మంది. అందులో తిరిగి ఎంతమంది వచ్చి సాక్ష్యం చెప్పారు? ఒక్కరు. ఎంతమంది? ఒక్కరు. 1. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో జనాల్లో చూస్తే దేవుని యొక్క కృపకు పాత్రులైన మనము ఎంతమంది నిజంగా కృతజ్ఞతాపూర్వకంగా దేవుడి సన్నిధిలో వస్తున్నాం సాక్ష్యాన్ని ఇవ్వడానికి? నెక్స్ట్ టైం ఇస్తా బ్రదర్. అన్నీ అయిన తర్వాత ఏంటిది? అన్నీ. అప్పటిదాకా పోతాం మనం యాడికి? అన్నీ అయిపోవాలంటే మనం వెళ్ళిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పటిదాకా కానే మనిషి ఎప్పుడు తృప్తి పడతాడు? రేపు చచ్చిపోతా అని చెప్పండి, డాక్టర్ రేపు చచ్చిపోతాడని చెప్తారు వాళ్ళకి. వాళ్ళు ఏమని ప్రేయర్ చేయమంటారు నన్ను? బ్రదర్ ప్రే ఫార్ లాంగ్ లైఫ్ అంట. ఎంత లాంగ్ లైఫ్? మరి మంచిగా బీపీ టాబ్లెట్ వేసుకొని బతికిరా అంటే అప్పుడేమో టైంకి తినడు, ఇప్పుడేమో నేను లాంగ్ టైం. అలాగా తిండి ఉన్నప్పుడు తినరు, పని చేసుకొని తింటా, ఉతికేసి తింటా అంటే చస్తావు. అవునా కాదా? కొంతమంది ఆన పత్రమణికి ముట్ట పల్లెవే ఎలుకమాటన. నువ్వు 90 కాదు 80, 60లోనే పోతావు, ఎందుకంటే నువ్వు 10:30 వరకు తోమవు కదా.
నువ్వు తొందరగా పోతావు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. దేవుడు ఆయుష్ ఇస్తున్నాడమ్మా, బతకడానికి మనకు చేత కాదు. సో ఈడ 9 మంది 10 మందిని దేవుడు దీవిస్తే 9 తిరిగి రాలే, ఒక్కడే వచ్చాడు. దేవుడు ఇచ్చే దీవెనలకు కృతజ్ఞత పూర్వకంగా వచ్చే విధంగా లోకంలో ఇలాంటి వ్యక్తులే ఉన్నారు. లోకంలో అంటున్నా నేను, ఎక్కడ? ఆ మినిస్ట్రీలో అందరూ సాక్ష్యాలు చెప్పిన వాళ్ళే ఉరుక్కొచ్చి చెప్తారు. ఎలాగా? ఒకరినొకరు తోసేసి మనకి చెప్తారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన. సో ఎవ్రీ టైమ్ యు సీ, హల్లెలూయా, హల్లెలూయా. 1 person thanked, 9 they did not come back. తిరిగి రారు. పిల్లలు పుడితే కొంతమంది బీసీ, తల్లి కూతురు అందరూ వేడుకుంటారు, బ్రదర్ దీవించండి ఆశలుంది. బిడ్డకి కొడుకు పుట్టిండా, కూతురు కొడుకు పుడితే ఇంకా ఆమె అసలే రాదు. ఎక్కడ బ్రదర్ రాస్తున్నానంట. ఏం రాస్తున్నావు? కాలు గుంజుడు, చేతులు గుంజుడు. ఎవరికి? పుట్టిన మనమడికి కుస్తీ చేస్తాడు. ఎందుకు? మాలిష్ లేకుండా పైలవాళ్ళు అయిపోయిండ్రు, జిమ్నాస్టిక్ పెద్ద బలవంతులు అయిపోయారు. మాలిష్కి ఈ లేదో ఎక్సర్సైజ్ చేపించి ఆ ముక్కును ఉన్న ముక్కును గుంజి. హల్లెలూయా. దేవుడికి దూరం అయిపో, కృతజ్ఞత లేదు వాళ్ళకి. పాని నీలారే కదే. కొంతమంది నీళ్ళు పోయడానికి, కొంతమంది పిల్ల పుట్టినప్పటి నుంచి ఇలా ఉద్యోగం లేకపోతే ఉద్యోగం దొరికిపోతే ఆడమ్మ పిల్లలకి నైట్ డ్యూటీ అయిపోయింది, వాళ్ళ టైం ముగ్గురికి 3 టైంలు అయిపోయినాయంట. ఎన్ని టైంలు? 3 times. ముగ్గురికి 3 టిఫిన్లు కట్టే వరకు నాకు అస్సలు. ఇప్పుడు ఉద్యోగం ఇచ్చి దేవుడు తప్పు చేసిండు కదా, అవునా కాదా? ఇంత గట్టిగా చెప్తున్నాడు. అదే మీ పిల్లలకి వస్తే అట్లా చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అలాగండి, నేను ఎగ్జాంపులే చెప్తున్నాను, నిజంగా వీళ్ళు వాళ్ళని చెప్పడం లేదు. 90% ఆర్ లైక్ దట్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో 10 మంది, ఎవ్రీ టైమ్ యూ సీ 10 people థ్యాంక్ గాడ్. 10 మంది ప్రభువా మీకు వందనాలని చెప్పిండ్రు, కానీ 90 మంది చెప్పలే. ఎంతమంది చెప్పలే? 90 మంది. దేవుడు 100 మందిని దీవించాడు, కానీ 90 మంది చెప్పలే. హల్లెలూయా. Hallelujah. ఎంతమంది చెప్పలే? 90 మంది. దేవుడు 1000 మందిని దీవిస్తే 100నే చెప్పిండ్రు. 1000 మందిని దీవిస్తే 100 మందే కృతజ్ఞత చెప్పాడు. అవుట్ ఆఫ్ 1000 ఓన్లీ 100 కేమ్. సో ఎప్పుడైతే మనం నమ్మామో, నమ్మకంతో పాటు సాక్ష్యం కరెక్ట్గా చెప్తున్నామో, కన్ఫెషన్ కరెక్ట్గా ఉన్నదో, దాంతోపాటు మనము ఆయనకు సాక్షిగా నిలబడకపోతే దేవుడు మహిమను పొందుకోడు. హీ విల్ నాట్ రిసీవ్ గ్లోరీ. అవమానంలో, నిందలో, వేదనలో ఆయనకు సాక్షిగా నిలబడాలి. చెరసాల జీవితంలో కూడా సాక్షిగా నిలబడాలి. ఎందుకంటే ఆయన ఉన్నాడు, నన్ను దీవిస్తాడని. ఈవెన్ ఇన్ దట్ సిచ్యువేషన్ హీ విల్ బ్లెస్ మీ, హీ విల్ లిఫ్ట్ మీ, హీ హ్యాస్ చోజన్ మీ. సాక్షిగా నిలబడకపోతే నువ్వు నమ్మిన నమ్మకం, నువ్వు పలుకుతున్న పలుకులు వ్యర్థమవుతుంది. ఇట్ విల్ గో ఇన్ వేన్. నేను ఏసే నమ్ముకున్నాను, నేను అన్ని ఏసే గురించే మాట్లాడుతున్నాను అన్న తర్వాత కూడా నువ్వు సాక్ష్యం, ఆయనకు సాక్ష్యం ఉండకపోతే నువ్వు ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో ఇది అన్గ్రేట్ఫుల్ విశ్వాస ఏంటంటారు? ఘాతకుడా, నమ్మక ద్రోహి అంట. అవునా కాదా? నమ్మి మోసం చేశాడు. సో ఆ రీతిగా మనం ఉండకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో మనం ఎలా ఉండాలి? మనము 9 లాగా, అంటే 9 మంది ఎవరైతే తిరిగి రాలేదో వాళ్ళలాగా, 90 మందిలాగా, 900 మందిలాగా మనం ఉండకూడదు. ఆ ఒక్క కుష్ఠిరోగి ఎలా తిరిగి వచ్చాడో ఆ రీతిగా మనం అందరం ఉండాలి. మనం ఉంటే రేపు మన బిడ్డలు, మన బిడ్డల బిడ్డలు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఎవరైతే హృదయపూర్వకంగా ప్రభువా నీకు వందనాలని చెప్తారో వారు దేవునికి సాక్షిగా ఉండగలుగుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో ఎప్పుడైతే ఈ రీతిగా మనం చేస్తామో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిండుగా జీవించమంటాడు. గో అండ్ లివ్ హోల్ అంటాడు. ఏంటంటాడు? Whole. ఏంటంటాడు? Whole. హోల్ లైఫ్ ఐ విల్ గివ్ యూ ఎ లైఫ్.
బియాండ్ యువర్ ఇమాజినేషన్. ఆమేన్. సో మీరు నిండుగా జీవించే విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఓ నిండుగా జీవించమంటే నీ జీవితంలో ఏ కొరత లేకుండా నువ్వు జీవిస్తావు. ఆమేన్. ఎప్పుడు మనం నమ్మి కన్ఫెషన్ అంటే మంచి సాక్ష్యం చెప్పిన అంటే మంచి మాటలు, మంచి జీవితం జీవించిన తర్వాత మంచి మంచి మాటలు, ఆమె ఇట్లా ఆమె అట్లా, ఇవన్నీ ఒక పెళ్ళికి పోతే కూడా బాధ మనకు. అస్సలు అబ్బాయి సూటు కాలే అమ్మా, పెళ్ళికి పోయినా అదే బాధ, యాడికి పోయినా ఆ పిచ్చే. బ్రదర్ మీకు నచ్చిండా అబ్బాయి అంటే నేను ఆడిని చేసుకోవాలనా? నీకు నచ్చిండా అంటే ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు నువ్వు లంగా జాకెట్ వేసుకొని వచ్చేయాలి అన్నా నువ్వు. Praise the Lord. Praise the Lord. అవునా కాదా? ఏమంటారు? మరి నన్ను అడగడం ఏంది? మా పక్కనే ఉంటారు మా టీం మెంబర్లే, బయటోళ్ళు గారు ఇది అడిగింది. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ సిస్టర్ ఏం బాగలేడు కదా బ్రదర్ అంటే నువ్వు చేసుకోపో. ఇప్పుడు ఈ మధ్య మానేసిండండి, ప్రసంగంలో ఇలాంటివి చెప్తా కదా, అందుకని నమ్మో నా పేరు చెప్పేస్తాడు బ్రదర్, వాళ్ళకి తెలుసు ఇది 100% ప్రసంగంలో చెప్తాడు బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో అలాగా యాడికి పోయినా ఒక పుట్టినరోజుకు పోవద్దు, ఒక పెళ్ళికి పోవద్దు, ఒకరు చస్తే కూడా వీళ్ళకే పాపం. అమ్మా ఎట్లా చేసిర్రమ్మా సావు, మరి ఇంకెట్లా చేయాలి? ఆ? బతికినోడు దొరికినా అదే మాట, పోనీ చదువుకున్న పిల్ల దొరికితే ఆమెను కూడా మటాష్ చేసేస్తారు. హల్లెలూయా. మినిస్ట్రీ చేసినా తప్పే, చేయకపోయినా తప్పే. మరి ఎలాంటి వాళ్ళతోటి ఎలాంటి వాళ్ళు వీళ్ళకు ఉండాలి అది నాకు అర్థమవుతలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని గాడ్ సాక్ష్యం చెప్తామో దేవుడు నిండుగా దీవిస్తాడు. ఆమేన్. మొన్న సహోదరి శాలిని సాక్షి నాకు రాదంటుంది, మరి ఇంత మాట్లాడుతావు, మొగుడిని అయితే మాటలతో చంపిస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఇట్లా అనుకు, నాకు అక్కడ సీసీ కెమెరా పెట్టిన సౌండ్ వాల్యూమ్ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో లివ్ హోల్, నిండుగా జీవించుమన్నది ఒక బెనిఫిట్, ఒక గిఫ్ట్ దేవుడు మనకి ఇస్తాడు. వెన్ యూ విట్నెస్ హిమ్, ఎప్పుడైతే ఆయనకు సాక్షిగా నిలబడతామో ఆ బెనిఫిట్ వస్తుంది, బోనస్. ఒక డబుల్ రూమ్ కాదు, డబుల్ రూమ్ వస్తుంది. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే జీసస్ కేవలం మానవుడే కాదు, మానవ రూపంలో వచ్చిన దేవుడైన. హల్లెలూయా.